ఇది క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధమైన ఆదివారము పునరుద్ధరణకు ఆరాధనకు కూడా వచ్చిన మీకు అందరికీ మొదట ప్రభు పేరిట అందరికీ వందనాలు. అందరికీ ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియపరుస్తున్నారు. దేవుని కృప, దేవుని సమాధానం మనకందరికీ తోడైనగాక. మంచిది. యోహాను పత్రిక రాసింది ఎవరు? యోహాను పత్రిక రాసింది ఎవరు? కొంతమందికి అది కూడా తెలియదు. పరీక్షలు ఇట్లాంటి క్వశ్చన్లు వస్తాయి, ఎవరబ్బా అనుకుంటుంటారు. చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతారు. క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది. చాలాసార్లు జాగ్రత్తగా చదవాలి. యోహాను మొత్తం ఎన్ని పుస్తకాలు రాశాడు? చేయొచ్చిన కదా జయమా, ఎన్ని రాశాడు దేవి? మీరెవరు మాట్లాడదు, దేవి చెప్తుంది. ఇప్పుడు చెప్పు. 1 2 3 4 5 ఏగి హత్ రాసుకోనిగే. 1 2 3 4 5 సత్య 5 కదా, 5 రాసినాడు. 1 2 3 4 5. యోహాను సువార్త, యోహాను మొదటి పత్రిక, రెండవ పత్రిక, మూడవ పత్రిక, ప్రకటన గ్రంథం, మొత్తం ఎన్నైనా? అందుకే 5. దేవునికి స్తోత్రం కలుగుగా. వెరీ గుడ్. 5 పుస్తకాలు రాయడంలో యోహాను యొక్క గురి, గమ్యము, దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత చాలా విశేషం, చాలా గొప్పది. దాన్ని మనము ఇంత అంత అని వివరించలేము, వర్ణించలేము. అలాగే ఎస్పెషల్గా ఈ రెండవ పత్రిక రాయడానికి పరిశుద్ధాత్మ దేవుడు యోహానును ప్రేరేపించిన ఆ ఉద్దేశాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, ఈ పత్రిక యొక్క ప్రప్రథమమైన ఉద్దేశం లేక పరిచయం ఏంటంటే, క్రైస్తవుల మధ్య ఉండవలసిన పరస్పర ప్రేమ సంబంధము. ఏంటిది? క్రైస్తవుల మధ్య లేకుంటే సంఘములో దేవుని పిల్లల మధ్య ఉండవలసిన పరస్పర. మీకు ఇప్పుడు కొత్తగా ప్రింట్ అయిన బైబుల్ ఉంటే బ్యాక్ సైడ్ లో మీకు ఒక్కొక్క పత్రిక పరిచయాలు ఉంటాయి. అవి కూడా చదవాలా. కాంటెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్. అది నీకు అర్థమైందంటే చాప్టర్ ఈజీగా అర్థమవుతుంది. చాప్టర్ ఈజీగా అర్థమైపోతుంది. ప్రాముఖ్యమైనది ఏంటంటే, క్రైస్తవుల మధ్య ఉండవలసిన పరస్పర ప్రేమ సంబంధమును గురించి ఈ పత్రిక యోహాను భక్తుని ప్రేరేపించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించినాడు. రెండవ మాట ఏంటంటే, అబద్ధ బోధకుల పట్ల మనము చాలా అప్రమత్తముగా ఉండాలి, అంటే జాగ్రత్త కలిగి ఉండాలి అనే ఉద్దేశం ఈ పత్రిక మనకు నేర్పుతుంది. ఏంటి రెండోది? అబద్ధ బోధకుల పట్ల, అబద్ధ బోధకుల పట్ల, వాళ్ళు బోధించే బోధన పట్ల మనం ఏం కలిగి ఉండాలి? ఈ పత్రిక యొక్క ప్రధానమైన ఉద్దేశం ప్రేమ. ఏంటి? ప్రేమ. సంఘంలో ప్రేమ అనేది ఉండాలి అన్నదే ప్రధానమైనటువంటి ఉద్దేశం. జాగ్రత్తగా వినండి. అప్పటికి యోహాను భక్తుడు పెద్దనైన నేను అన్నాడు. అందులో 2 విషయాలు దాగి ఉన్నాయి. ఒకటి వృద్ధాప్య దశకు వచ్చాడు, ఒకటి రెండవది సేవకునికి ఉన్న మరొక పేరు సంఘ పెద్ద. సేవకునికి ఉన్న మరొక పేరు ఏంటి? సంఘ పెద్ద. అంటే చాలా మంది 12 మంది సంఘ పెద్దలు ఏర్పరచుకుంటారు కదా, వాళ్ళు అనుకుంటారు. కాదు. సంఘ పెద్ద అంటే సేవకుడే. సంఘ పెద్ద అంటే సేవకుడే. అందుకే సంఘానికి పెద్ద ఏమంట? పెద్దనైన నేను అన్నాడు. ఏమన్నాడు? పెద్దనైన నేను ఏర్పరచబడినదైనా అమ్మగారికి ఆమె పిల్లలకు శుభమని చెప్పి. చాలా విచిత్రం. సంఘంలో యోహాను భక్తుడు పెద్దవాడు. అందులో ఒక వృద్ధురాలు ఉంది. ఎవరున్నారు? దేవరాజులేనా? ఒక వృద్ధురాలు ఉంది. ఆమెను ఏమని పిలుస్తున్నాడు? అమ్మ అని పిలుస్తున్నాడు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్?
మనల్ని కని పెంచి పెద్దవి చేసి రక్తము పంచిన అమ్మను తప్ప తొందరపడి మనము ఒకరిని అమ్మ అని అనలేము. ఒకవేళ అన్నప్పటికీ మనము అమ్మ పట్ల ఎలాంటి బాధ్యత కలిగి ఉంటామో అమ్మ అనే వాళ్ళ పట్ల అంత బాధ్యత కలిగి ఉండలేము. అవునా కాదా? ఒప్పుకుందామా వద్దా? ఒప్పుకోవాలి. ఇప్పుడు ఆరోగ్యవంతంలో ఉంది, నేనేమంటాను ఆమెని అమ్మ అంట. దేవురాజు ఏమంటా నాయన అంటాను వరాల. అవునా? నేను పెద్దవాళ్ళని ఎవరినైనా నాయన అంట. పెద్దవాళ్ళు ఎవరు సుశీలమ్మ తల్లి ఉంది అమ్మ అంటాను, ఈశ్వరమ్మ తల్లి ఉంది అమ్మ అంట. తులసి అంటే నాకు దాని కాబట్టి అప్పుడప్పుడు వేసుకుంటుంటా. పెద్ద పెద్ద వాళ్ళు ఏముంటారు అమ్మ అనే. సాధ్యమైనంత వరకు చిన్న బిడ్డలైనా కూడా నాకన్నా వయసులో చిన్న పిల్లలైనా కూడా ఆడపిల్లలైతే అమ్మనే అంట. నేను చెప్పు తల్లి అంట మాట్లాడేటప్పుడు, లేదంటే చెప్పు నాయన అని అంటారు. నిజమే, మాట అంటున్నాము కరెక్టే, కానీ ఆ మాట నీ తల్లి అంటే నీకు జన్మనిచ్చినటువంటి తల్లికి నీవు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నావో, ఎంత బాధ్యత కలిగి ఉంటున్నావో ఆడేవాళ్ళ పట్ల కూడా అంతే బాధ్యత కలిగి ఉండాలని ఈ పత్రిక మనకు నేర్పిస్తుంది. దేవుడు స్తోత్రం చేయగా. హల్లెలూయా. కొంచెం గట్టి చెప్పండి. హల్లెలూయా. మంచిది. యోహాను భక్తుడే కాదు, అపోస్తలులందరూ కూడా ఇదే వైఖరి కలిగి ఉన్నారు. ఎందుకంటే మనము చక్కగా వాళ్ళ నుంచి కొన్ని పాఠాలు నేర్చుకోవాలి, క్రమపరచుకోవాలన్న ఉద్దేశమే. ఇప్పుడు రోమపత్రిక 16లోనికి రండి. అక్కడ కూడా ఒక తల్లిని గుర్తు చేస్తూ ఏమంటున్నాడో చూద్దాం. 16వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. ప్రభువునందు ప్రయాసపడు త్రుపైనాకులు ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు, అతని తల్లికి వందనములు. ఆమె నాకు కూడా రూపు అనేటువంటి ఒక యవనస్తుడు ఉన్నాడు సేవలో. రూపు వాళ్ళ అమ్మని జ్ఞాపకం చేసుకుంటూ పౌలు ఏమంటున్నాడు, ఆమె రూపుకు తల్లి నాకు కూడా. మాట్లాడడం చాలా ఈజీ, మాట్లాడడం ఈజీ కదా. ఎవరైనా మనతో ఫ్రెండ్లీగా మూవ్ అవుతే అక్క అంటాం, కానీ అక్క పట్ల మనం ఎలాంటి బాధ్యత కలిగి ఉంటాం? అలాంటి బాధ్యత కలిగి ఉండగలమా? లేదంటే ఫ్రెండ్లీగా మూవ్ అయ్యే వాళ్ళని మనము బావగారు అంటాం. ఏమంటాం? నిజంగా నీ సొంత బావ ఎట్టుంటావు, నీ సొంత బావ పట్ల నువ్వు ఎలా ఉంటావో అలా ఉండగలమా? అలా ఉండాలి. ఎక్కడ? బయట కాదు. ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలా? సంఘములో. ఎందుకంటే సంఘము అనేది ఒక కుటుంబం. దేవుని స్తోత్రంగా ఉందిగా. అంటే చెబుతాం ఏంటి సంఘం అంటే? ఒకటే కుటుంబం. కుటుంబంలో తల్లిదండ్రులు వేరువేరుగా ఉంటారు. నన్ను కన్నా తల్లిదండ్రులు వేరు, మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులు వేరు, మీ కుటుంబాలు నా కుటుంబాలు వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు అందరూ ఆరాధన ఇస్తే ఎవరు కుటుంబానికి ఎవరు ఇంటికి వాళ్ళు, ఎవరు అమ్మగారి దగ్గరికి ఎవరు నాన్నగారి దగ్గర వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ అందరూ కలిసి ఒకే తండ్రిని తండ్రి అని పిలిచే గొప్ప కృప మనకి ఎవరు ఇచ్చారు? యేసయ్య ఇచ్చారు. దేవుని స్తోత్రంగా. అందుకే సంఘము అంటే ఒక ఫ్యామిలీ. ఏంటి సంఘం అంటే? జాగ్రత్తగా రండి మాటల్ని. సంఘము అంటే ఒక కుటుంబం. కుటుంబంలో ఉన్నవారు వారి పట్ల, ఎదుటి వారి పట్ల ఎటువంటి బాధ్యత, ప్రవర్తన, నియమాలను కలిగి ఉండాలి అన్నదే మనకి ఈ పాఠం నేర్పుతున్న అద్భుతమైన సందేశం. యోహాను భక్తుడు మనకందరికీ తెలుసు, యేసు ప్రభు వారిని చివరి వరకు వెంబడించినవాడు. అవునా? చివరి వరకు ఉన్నవాడు యోహానే. మీకు అద్భుతమైన విషయం చెప్పంటారా?
యేసు ప్రభువారు తన తల్లికి ఇదిగో కుమారుడని పరిచయం చేసిన వ్యక్తి ఎవరు? అప్పగించిన వ్యక్తి ఎవరు? ఇదిగో సహోదరుడా, ఇదిగో నా కుమారుడు, ఇదిగో నీకు తల్లి అని చెప్పింది ఎవరు? అంటే యోహాను భక్తుడు తనకు జన్మనిచ్చి తనను కని తనను పెంచి పెద్ద చేసినటువంటి తన తల్లి పట్ల ఎటువంటి బాధ్యత కలిగి ఉన్నాడో మరియమ్మ పట్ల కూడా, మరియమ్మ చనిపోయేంత వరకు, యోసేపు చనిపోయేంత వరకు వారి పట్ల కూడా అటువంటి బాధ్యతనే కలిగి ఉన్నాడు. దేవుడు స్తోత్రంగా ఉన్నారు. వారు మాత్రమే కాదు, సంఘంలో ఎవరెవరైతే తల్లి స్థాయిలో ఉంటారో, అంటే ఆ వయస్కులు తల్లి యొక్క స్థానంలో ఉంటారో వారి కూడా యోహాను అటువంటి వైఖరినే కలిగి ఉన్నాడు. ఈరోజు మనం అందరం నేర్చుకోవాల్సినటువంటి విషయం, సంఘంలో ఎవరి స్థానంలో ఉన్నారో వాళ్ళ విషయంలో మనం అటువంటి బాధ్యతలనే మనం కలిగి ఉండాలి. దేవుడికి స్తోత్రం. నీకంటే వయసులో చిన్నదైతే చెల్లి, నీకంటే వయసులో కొంచెం పెద్దదైతే అక్క, నీకంటే ఇంకా కొంచెం వయసులో పెద్దదైతే తల్లి, నీకంటే వయసులో చిన్నవాడైతే తమ్ముడు, నీకంటే వయసులో కొంచెం పెద్దవాడైతే అన్న, నీకంటే కొంచెం ఇంకా వయసులో ఎక్కువ నీ తండ్రితో సమానమైతే అతను కూడా నీకు తండ్రి. తిమోతికి చెబుతూ ఏమన్నాడు? సున్నానా తిమోతికి చెబుతూ ఏమన్నాడు? వృద్ధుని గద్దింపక. ఎంత మంచి మాట. మొదటి తిమోతికి రాసిన పత్రిక, కొంచెం వాళ్ళని కంట్రోల్ చేయండి. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. వృద్ధుని గద్దింపక ఎట్లా భావిస్తావయ్యా? ఎంత మనస్సు రావాలని, ఎంత విశాలమైన మనసు వస్తే తప్ప నీ తండ్రిని తండ్రిగా భావించి ఆయన వేళ నువ్వు ఎలాంటి బాధ్యతలు నెరవేరుస్తున్నావో. సంఘములో వృద్ధుల పట్ల ఇప్పుడు తావునాయన ఉన్నాడు, శంకరన్ ఉన్నాడు, దేవరాజు నాయన ఉన్నాడు. వాళ్ళు మనకు తండ్రుల స్థానంలో ఉన్నారు. ఎక్కడున్నారు వాళ్ళు? తండ్రుల స్థానంలో ఉన్నారు. నిజంగా మన తండ్రిని ప్రేమించినట్టే వారిని కూడా మనం ప్రేమించగలిగితే, మన తండ్రిని చూడగలిగినట్టే వారిని కూడా చూడగలిగితే లోకము నీలో నాలో క్రీస్తు ప్రేమను చూస్తుంది. దేవునికి మహిమకరముగా కాక చెప్పండి, చెప్పండి. ఇప్పటి వరకు కూడా మా వైద్యులు కలిగి ఉన్నావా అనేది ప్రశ్న. ఈరోజు ఈ ప్రశ్న వేసుకున్నాం. నేను సంఘములో యేసయ్య రక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘములో, ఒక కుటుంబంలో నేను నాకంటే చిన్నదైన నా చెల్లెలి పట్ల, నాకంటే పెద్దదైన మా అక్క పట్ల, నాకంటే వయసులో తల్లి స్థానంలో ఉన్న నా తల్లి పట్ల నేను ఆ బాధ్యత కలిగి ఉన్నానా అనే స్త్రీలు, పురుషులు నాకంటే చిన్నవాడైతే తమ్ముడని, కొంచెం పెద్దవాడైతే అన్నాని, తండ్రి సమానుడైతే వృద్ధుడైతే తండ్రి అని భావించగలుగుతున్నామా? సంఘాన్ని చూసి సమాజము క్రీస్తు ప్రేమను నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే నేను చాలాసార్లు చెప్తుంటా, శుభమైన అశుభమైన, కష్టమైన నష్టమైన ముందు సంఘంలో ఉన్న బిడ్డలకి సంఘమే ముందు నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. రక్త సంబంధికులు, అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెలు ఉంటారు, వస్తారు, వారి బాధ్యత వాళ్ళు నెరవేరుస్తారు. అది శుభము కానీ అశుభము కానీ నో ప్రాబ్లం. కానీ ఫస్ట్ ఉండాల్సింది ఎవరు? సంఘం ఉండాలి. దీన్ని మనం నేర్పాలి సంఘానికి. ఇది యేసయ్య నేర్పాడు. అన్నిటిలో ప్రాముఖ్యత ఇవ్వడని ఊరికే చెప్పి వదిలేసినాడు కాదు ఆయన. అన్నిటిలో నీ ముందు నిలబడినవాడు ఆయనే. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏ బిడ్డ, నిన్ను ద్వేషిస్తున్న లోకం, భయపడద్దు. నేను లోకాన్ని జయించను, నీకంటే ముందుగా నన్ను ద్వేషించింది ఎందుకో తెలుసా? నీ ముందు నేను నిలబడ్డా. దేవుని స్తోత్రం కలుగునుగా. చెప్పండి, చెప్పండి. లోకము నిన్ను అవమానించిందా, కించపరిచిందా? బాధపడవద్దు. నీకంటే ముందు లోకము నన్ను అవమానించింది,
కించపరిచింది. లోకము నిన్ను వెలివేసిందా? భయపడొద్దు, బాధపడొద్దు. నీకంటే ముందుగా లోకము నన్ను ఏం చేసింది? వెలివేసింది. ఈ రకమైనటువంటి ఆత్మ సంబంధమైన వైఖరులు సంఘం ఇటువంటి వాతావరణంలో పెరగలిగితే సంఘములో భిన్నాభిప్రాయాలు రావు. ఎందుకు సంఘం ఇటువంటి పరిస్థితులు కూడా నడవాలని దేవుడు కోరుకుంటున్నాడంటే సంఘాన్ని పాడు చేయడానికి ఒకడు ఎప్పుడు చూస్తానే ఉంటాడు. ఈ గొర్రెలను చెరగొట్టడానికి, గొర్రెలను మృగడానికి, ఎత్తుకొని వెళ్ళడానికి ఒకడు కాసుకోని కూర్చున్నాడు వేటగాడు. అపోస్తులుడైన పౌలు అంటాడు, అపోస్తుల కార్యాల గ్రంథంలో 20వ అధ్యాయంలో అంటాడు, జాగ్రత్తగా మనం గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా 29వ వచనం నుండి చదువుకుందాం. 20వ అధ్యాయం అపోస్తుల కార్యం 29 నుండి కొన్ని మాటలు చదువుకుందాం. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించునని నాకు తెలియను. ఏం చేయరు? వారందరూ కనికరింపరు మరియు శిష్యులు తమ వెంట వీడ్చుకొని పోవాలని వక్రమాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరతారు. ఎంత ప్రమాదం అండి! ప్రేమ చూపకపోతే, కనికరాన్ని చూపకపోతే, దయా దాక్షిణ్యాలు నీకు లేకపోతే, క్షమాపణ లేకపోతే నువ్వే ఒక తోడేలుగా మారే అవకాశం. అది పరిశుద్ధాత్మదేవుడు చెప్తున్న విషయం. సింపుల్గా గుర్తుపెట్టుకుందాం. మనం గొర్రెలమా తోడేలమా? ఎవరో తోడేలు అంటున్నారు. గొర్రెలా తోడేలా? గొర్రెలకుండే స్వభావం ఉందా? గొర్రె తన మీద మలినాన్ని దేన్ని కూడా అంటించుకోరు. ప్రమాదవశత్తు అది పోయి పడితే తప్ప తన మీద ఏ బురద గలీజ్ ఉండలేదు. మీరు కావాలంటే పొట్టేలు మీద నీళ్లు పోయండి, ఏం చేస్తుంది? ఇంకా పోయి చల్లగా ఉండి ఇంకా పోయి ఫ్రిడ్జ్లో చెప్పు అంటదా? అట్లాంటిది ఐస్ ఏం చేస్తుంది అంటే మరొకటి మీద పోయి ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము అని తోకతో ఆ పక్క ఈ పక్క బాగా ఆడుకుంటుంది. బురద ఏమనదు. అవసరమైతే అదే బురదలో పడుకుంటుంది, బరసంగా రుద్దుకుంటుంది బురదలు ఇట్లా ఇట్లా. కానీ గొర్రెలా కాదు కదా, లోక మలినాన్ని తన కట్టకుండా చాలా జాగ్రత్త పడుతుంది. పాప సంబంధమైనది, దేవునికి విరోధమైనది ఏది కూడా తన కట్టకుండా చాలా జాగ్రత్త పడుతుంది. రెండవది, గొర్రె ఏమి మౌనంగా ఉండదు తప్ప అరసదు. కషాయం వారి వెంట కూడా ఎంత అమాయకంగా వెళ్ళిపోతుంటుంది. అంటే గొర్రె సాధు జంతువు అంటారు. అందుకే ఏమంటారు గొర్రెని? సాధు జంతువు. ఈ విషయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్పాలి. మన హైందవ ప్రకారం ఇద్దరికి పెళ్లి చేయాలనుకోండి, వాళ్ళ జాతకాలు చూస్తారా? వెనక కొంచెం జాగ్రత్త ఉండాలి. జాతకాలు చూస్తారు. పాదాలు చూస్తారా? మీరు కూడా చూసినారా? అమ్మాయి మేకలే రావాలా, అబ్బాయి పూర్వ సింహము రావాలా. పొరపాటున ఈ దిగుతానికి వచ్చినారనుకో సంబంధం వద్దు, పెళ్ళి వద్దు అంటారు. ఏంటంటే అమ్మాయి పాదము పులి పాదం అంట, సింహ పాదం అంట. వచ్చిందంటే అందరినీ తీసుకు తింటుంది. మామ లేడు, అక్క లేడు, భర్త లేడు, ఇటు పక్కన లేరు, ఎనకలు లేరు, ముందు లేరు, ఎవరు లేరు, మొత్తం తీరుస్తుంది. కానీ పురుషుడు మేకను గొర్రెను వచ్చినాడు అనుకో, అమ్మా ఈడు పెళ్ళి భార్యకి ఈడు బలైపోతాడమ్మా, ఎందుకు వచ్చిందమ్మా ఈ పెళ్ళి, ఎందుకు చేయాలమ్మా అని వాళ్ళ విశ్వాసం, వాళ్ళ నమ్మకం. మన దాంట్లో ఏం చూడాలా? నన్ను కూడా ఒకసారి ఫ్రెండ్ గాడు చెప్పకుండా దొరకపోయాడు.
బాగినండి చెప్పకుండా తొలగిపోయినాడు, తెలంగాణకు తొలగిపోయినాడు. అప్పుడు నేను మంచి స్వార్థకునిగా ఉన్నా. అరే పలానా చోట మనం ప్రార్థన చేయాలి రారా అని నన్ను తొలగిపోయాడు. తీరకపోతే అందరూ పనులు స్వీట్లు గీట్లు పెట్టి కూర్చున్నారు. నాకు వేచన ఉంది, అట్లాంటివి ఎన్ని చూసినాను, ఎంతమందికి చేసినాడు పెళ్ళిళ్ళు. వివేచన ఉంది నాకు. నేనేమనుకున్నా అంటే వీడికేమనుకున్నా, వీడు భయపడుతూ ఏమైనా చూడరమ్మన్నాడు అనుకున్నా. కాదు, తర్వాత నన్ను మూసిపెట్టినాడు. అన్న పలానా చోట సేవ చేస్తున్నాడు, ఇట్లా తిరుగుతుంటాడు, అట్ట తిరుగుతుంటాడు అని మొత్తం చెప్తున్నాడు. ఆ ఇంట్లో ఒక ముసలిని ఇట్లా నమ్ముతుంది సమ్మాన కానుకొని నమ్ముతుంది. ఆకు ఈయననేనా పిల్లగాడు అంటుంది. ఈయననే అమ్మాట లేదే నన్నే నేను లేచి బైబుల్ పట్టుకుంటే అది కింద పెట్టలేదా, కింద పెట్టు అట పోలే అంటే పోతే అట పోతే మళ్ళీ తరాలే మళ్ళీ వచ్చి పిల్లని పాదాలు భూమికి తాకుతాడు. అట తాకకూడదు మగపిల్లని. ఆడపిల్లకి తాకితే బాగా అదృష్టం వస్తుంది, కానీ మగపిల్లోనికి గ్యాప్ ఉండాలా అటు చెప్తుంది మసీదు. సరే వీటికి బాగుంది, పెళ్లి కూతురు తీసుకొచ్చి ముందర కూర్చోబెట్టినారు అంతే. ఒక్క పరువుకి బస్ స్టాండ్కి పోయినా నేను. ఎందుకంటే నేను అప్పుడు చాలా సన్నగా సుభాష్ గారిలాగా ఉండే, సంతోష్ గారిలాగా సన్నగా. మీకు కూడా తెలుసు, ఒక 10 ఏళ్ళ కిందట నన్ను చూసిన వాళ్ళకి బాగా తెలుసు. నా ఫస్ట్ ఫోటో ఉంది మన ఇంట్లో చూడండి, బైబుల్ పట్టుకునేది. ఆ సురేష్ అన్న కూడా కాదు, సురేష్ అన్న కొంచెం లావు ఉన్నాడు, అంతకంటే సన్నగా ఉండి. తులసికి బాగా తెలుసు, కొత్తగా తాడకు వచ్చిన ఎట్లుంటే చాలా సన్నగా ఉంది. ఎవరన్నా చూస్తే పాస్ట్ అనుకోరు, అంత సన్నగా ఉంది. ఆ అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టినా కూర్చోబెట్టకుంది అమ్మాయికి. కారణం ఏం తెలుసా, ఒకటే బిడ్డ 7 ఎకరాల పొలం ఉంది. ఒకటే బిడ్డ 7 ఎకరాల పొలం ఉంది. నిన్ను కూడా ఇన్నే సాక్తారని చెప్తున్నాను నాకు. వీడు నువ్వు కూడా ఇన్నే ఉండు, అమ్మలో కలుగుతున్నా మొత్తం ఇన్నే ఉండు అంటే ఆ కళ్ళ మూసుకొని ప్రార్థన చేద్దామని బస్సాగా నేను పోయినా. పోయి బస్సాలో నిలబడినా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలముగా సంఘము అనే కుటుంబములో మనము పరస్పర ప్రేమ బాంధవ్యాన్ని కలిగి ఉండాలి తప్ప విరోధమైన భావాలు కలిగి ఉంటే నువ్వే నేనే ఒక తోడేలుగా సంఘాన్ని చెదరగొట్టే, సంఘాన్ని పాడు చేసే, సంఘాన్ని నష్టపరిచే ఒక తోడేలలాగా మృగాలలాగా మారే అవకాశం ఉంది. అందుకే పౌలు చెప్తున్నాడు అక్కడ, మళ్ళీ చదివాడు ఆ మాట 30వ వచనం. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని ఒక్కరి మాటలు కాదు, మనుషులు బయట నుంచి రాదు. ఎక్కడి నుంచి వస్తారంట? మీలో నుంచి బయలుదేరుతారు. ఇది చాలా సుదీర్ఘమైన మాట. అవును, ఈడ్చేవాళ్ళు, పొడిచేవాళ్ళు, సంఘాన్ని పాడు చేసేవాళ్ళు బయట నుండి రావాల్సింది. బయట నుండి వస్తే మీరు అందరు కలిసి వాళ్ళని తరుముతారు. మీరు నుంచి లేచాడు అనుకో, సమాజంలో కూడా అందరికి అర్థమవుతుంది. వాళ్ళేనమ్మా 20 ఏళ్ళు కలిసి ఉండ్రి, 30 ఏళ్ళు కలిసి ఉండ్రి, అంతలేదే చెప్తారా? మీరు చెప్పండి. ఆరోగ్యమ తల్లి, భార్యాభర్తలు ఇద్దరు కొట్లాడుకుంటే భార్య భర్త యొక్క లోపాన్ని ఎవరికైనా చెప్పింది అనుకోండి, నమ్ముతారా నమ్మరా? మీకు చెప్తే మీరేం చేస్తారు? నమ్ముతారా నమ్మమా? ఎందుకు నమ్మమమ్మా? సొంత పెళ్ళం కట్టుకున్నామని చెప్తాను. ఇంకా వేరే వల్ల కాదు కదా. సంసారం చేసే వ్యక్తి చెప్తా ఉంది, ఎక్కడ నమ్మకుడుంటాం. అదే పురుషుడు తన భార్యను గురించి తన బలహీనతలు ఏమైనా వేరే వాళ్ళతో పంచుకుంటే వింటామా వినవా? నమ్ముతాము కూడా. అలాంటి వైఖరినే అపవాది సంఘంలో కలిగిస్తాడు. నువ్వు వేస్తూనే తిరుగుతుంటే ఒకప్పుడు అంటే అప్పుడు తిరుగుతుంటేలే ఆయన ప్రవర్తన బాగాలేదు, మంచోడు కాదు, తెలుసుకొని బయటకు వచ్చిన అనే సాక్ష్యం సమాజాన్ని భలే ప్రభావితం చేస్తుంది.
బయట వాడు వచ్చి అన్నారనుకో, నా పిల్లలు అనుకుంటారా? ఎవడనో చెప్పేది, మాకు మీ తండ్రి గురించి చెప్తావా? మాకు తెలియదు ఆయన గురించి ఏంటో. నోరు మూసుకొని పోతావా? 36 పనులు కూడా తట్టు కొట్టాలంటాం. అదే మనలోనే ఒకరు చేసినాడు అనుకోండి, అప్పుడు సమాజానికి భలే దొరుకుతుంది. యూదా ఇస్కరియోతు దొరికినట్ట. వాళ్ళు సంపుదామా ఆలోచన చేస్తున్నారు. ఏడేమైనాడు, ఆయన మీకు అప్పగిస్తే నాకేమిస్తారు? ఏదో టీవీలో యాడ్ వస్తుంది, లడ్డు కావాలని అయినా అని వీళ్ళకు ఒరే బాబు మనం రూట్ చేయాల్సిన అవసరం లే, ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం లే, వాళ్ళు వచ్చినాడు ఈజీ. ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటాడు ఇది బాగా తెలుసు. ఎందుకంటే ఆయన పక్కన ఉండి కానుకలు సంచి పెట్టేది వీడే. అపవాది సంఘంలో ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకుంటాడో, ఎలా చెడగొట్టాలో చూస్తాడో చాలా జాగ్రత్త పడాలి. అపవాది ఏమైనా నీ తలంపుల్లోకి కానీ, నీ ఆలోచనలోకి కానీ, సేవకుల మీద కానీ, ఇతరుల మీద కానీ ఏమైనా చెడ్డ తలంపు తెస్తే అవ్వలాగా నాకు కూడా కొంచెం అనుమానంగానే ఉంది అని కాబట్టి లోపలికి వస్తాయి. ఏం చేయాలి? అయితే అయింది నీకెందుకు రా నల్లమ్మక కూడా అల్లలక మాట్లాడదాం. అయితే అయింది నీకెందుకు రా అపవాద సంబంధి, చీకటి సంబంధి నీకెందుకు అని నోరు మూసుకొని ఇక్కడ నుంచి బయలుదేరు, తోట నుంచి బయలుదేరు. మాకు సావా లక్ష ఉంటాయి, నువ్వెక్కడ మాట్లాడేది అని అన్నావనుకో, మరలా వాడు నీ దగ్గరకు వచ్చి నిన్ను శోధించడు. ఆ మాట ఆదాము అంటానే ఆదాము దగ్గర పోకుండా ఎవరికైనా విన్నాడు? బలహీనమైన ఘట్టం అని తెలుసుకుని వాడు లేదా చేస్తున్నప్పుడు వాడే కదా పక్కన ఉండేది. చేయమని చెప్పింది ఎవరు? స్త్రీలను అందంగా చేయమని దేవుడికి ఆలోచన చెప్పింది ఎవరు? చదవలేదా విష్ణు చరిత్ర? చదవలేదా? తండ్రి నాదొక రిక్వెస్ట్, నాదొక ఆలోచన తండ్రి, ఏంటి నాన్న చెప్పు. ఇతర గ్రహాల్లో ఉన్న స్త్రీల మాదిరిగా చేస్తే నువ్వు చేసుకునే కట్టపురాన్ని అందరూ చేసి నవ్వుతారయ్యా, కొంచెం డిఫరెంట్ లో అందంగా చెయ్యి అని దేవుడిని పొగుడుతున్నట్టే పోయి ఆ అందాన్ని వాడుకొని భూమి మీద దాన్ని పాపముగా మార్చి దేవుడి సంఘాన్ని చెడగొట్టాలని ప్లాన్ వేసినాడు. హృదయం అంతరంగా నెరిగిన వాడు ఆయన. సరే మళ్ళా ఈయన కొడుకు ఏదన్నంటే ఆయన కొడుకే కదా, అదే మళ్ళీ వేరే అనుకునేది లేదు. మళ్ళీ ఏదో అంటే మళ్ళీ పోయి పక్కన వేరే గుంపు రేవుతుంది. ఎందుకు వచ్చింది? సరే అన్నాడు అంతే. వాడు ఆనందానికి అర్థం లేదుగా, అవధులు లేవు. నా ప్లాన్ సక్సెస్ అవుతుంది, ఇప్పుడే ఇంజెక్షన్ ఇచ్చినా, స్లో బైక్ ఇచ్చినా అన్నట్టుగా ఆనందపడుతున్నాడు. ఆయన అనుకున్నాడు, అరే బాబు నీ ఆలోచనని తిప్పికొట్టే ఆలోచన కూడా ఆయన దగ్గర ఉంటుంది. దేవుడు కొన్నిసార్లు మనం చేసే రాంగ్ విషయాలను కూడా ఓకే అన్నాడు అంటే దాని వెనకాల ఇంకో ఏదో ఉందని అర్థం, గుర్తుపెట్టుకో. ఎందుకంటే తొందరపడి ఒక్క విషయం కొరకు దేవుడు మన ఆత్మను తీసుకెళ్లి చీకటి లోకానికి అప్పచెప్పడు. అది 100% కరెక్ట్. ఆయన ఓకే అన్నాడు అంటే వెనకాల ఆయన ఇంకొకటి ఏదో ప్లాన్ చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. చేస్తాడా చేయడా? సొలొమోను నాకు 1000 మంది కావాలన్నాడు, పో అన్నాడు. అన్నాడా లేదా? పో అన్నాడా లేదా? మళ్ళీ పో అనకపోతే ఆయన చెప్పినాడు భూమి మీద తెలియపడు అంటే తెలివి ఉందని చెప్పేసి దేవుడు నిలబడతాడు. అది అడుగుదా? ఏమి అడుగుడు మీకు ఏమంటే ఏది పడుతుంది అడుగుతామా దేవుణ్ణి? 1000 మంది భార్యగా చేసుకున్నాడు. ఆ స్త్రీలు అతని మనసును తిప్పివేసినందున దేవుని యొక్క ఆత్మ అతని ఎదురు తొలగిపోయింది. అది కూడా ఎరగకుండా పాలన చేస్తున్నాడు మనోడు. చాలా జాగ్రత్త. దేవుని సంఘాన్ని పాడు చేయడానికి 24/7 అపవాది చాలా బాగా ఎమర్జెన్సీగా పనిచేస్తున్నాడు. ఎందుకంటే సమయం తక్కువ ఉందని వాడికి తెలుసు. అన్నిటికీ అందరూ సమీపించింది అది మనకు తెలుసు.
వాడికి కూడా అంతకు సమీపించిందని వాడికి తెలుసు, సమయం కొంచెంగా ఉందని. వాడు కూడా ఎవరెవరిని మింగాలా, ఎవరెవరిని పాడు చేయాలా, రక్షణలోని, విశ్వాసంలోని, సత్యంలోని, దర్శనంలోని ఎవరిని బయటికి ఈడ్చుకొని రావాలి అని వారి అనుచరులు నిత్యము ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. నేను ఒక మాట అడుగుతున్నా, చెప్పక్క, తమ్ముడు, అన్న, చెల్లి, నాన్న, తల్లి, ఒక మాట చెప్పు. ఇంతకాలం భక్తి చేసి ఇంతకాలం సేవ చేసి ఇంతకాలం భక్తి చెప్పి నేనేమో తోడేగా మారితే పరిస్థితి ఏంటి? సంఘము నీ ద్వారా, సంఘము నా ద్వారా, సంఘము నీ ద్వారా స్పాయిల్ అయిపోతే, క్షీణపడితే పరిస్థితి ఏంటి? ఎంత నష్టం జరుగుతుంది, చాలా నష్టం జరుగుతుంది. చాలా మంది అనుకుంటారు, ఆమె రాకపోతే ఏమి, ఆమె తినకపోతే ఏమి, ఆమె ప్రార్థన చేసుకుంటే ఏమి, చేసుకోకపోతే ఏమి, ఈయన వస్తే ఏమి, రాకపోతే ఏమి, ప్రార్థన చేస్తే చేయకపోతే ఏమి. అందరూ కలిసి ఎక్కడ గాయం చేస్తున్నామో తెలుసా? క్రీస్తు శరీరానికి గాయం చేస్తున్నాం. అది నువ్వు నేను మర్చిపోకూడని విషయం. పొద్దున ఒక పాట విన్నాను, అది లెట్ డేస్. మా పక్కన నిలిచి మమ్ము కాపాడుతుండగా నీ పక్కలో పల్లెపోటు పరిస్థితిని మేమే గాయం చేసింది కదా. ఎంత మంచి పాట అది. ఇంకొక పాట కూడా ఉంది, ఆనాటి యోగులే నిన్ను చంపి రనుకుంటే కాదు కాదయ్యో నా పాప. లోకమందరూ అనుకుంటున్నారు ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఆయన ఏదో మాట్లాడే సందేశాలు ఆయనకి, భారతదేశానికి, ఆయనకి, ప్రపంచానికి ఏది సంబంధం? దేవుని వాక్యం ద్వారా నీ లోకంలో చీకటి తొలగించబడి వెలుగు వెలిగినప్పుడు అర్థమవుతుంది. అప్పుడు మాత్రమే పాట, కాదు కాదయ్యో నా పాప. వాళ్ళు చంపుతారు, మీరు చంపుతారు అనుకున్నానే చేయండి. కాదు 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 కాదు, అదంతా నా కోసమే. దేవుడికి స్తోత్రం కలుగుతుంది కాక. వండర్ఫుల్. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘంలో పరిపాలనలో ప్రయోజనం దేవుడికి స్తోత్రం కలుగుతుంది కాక. అన్నిటికంటే ఎక్కువగా సంఘంలో ప్రేమ ఉండాలి. చిన్న పెద్ద ఉంటారు, బలము బలహీనతలు ఉంటారు, తెలివి ఉంటారు, తెలివి లేని ఉంటారు, ఆత్మీయతలు ఎంత బలాలు ఉంటాయి. ఒకరు ఆవరణలో ఉంటే, మరొకరు పరిశుద్ధ స్థలంలో ఉంటే, ఇంకొకరు అతి పరిశుద్ధ స్థలంలో ఉంటారు. భేదాలు ఉంటాయి, కానీ అన్నిటి మీద ప్రేమ అనే తిరగబడాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని బలహీనతలున్నా యేసు నన్నులాగా ప్రేమిస్తున్నాడు. ఎన్ని బలహీనతలున్నా నా సహోదరుని ప్రేమిస్తున్నా నాకు ధర్మం. దట్ ఈస్ లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎన్ని బలహీనతలున్నా నన్ను ప్రభు ప్రేమించినట్టుగా, ఎన్ని బలహీనతలున్నా నా సహోదరుని నేను ప్రేమించడం, అది యేసుక్రీస్తు యొక్క మనసు. సంఘం ఇలాంటి వాతావరణంలోనికి వస్తే సంఘాన్ని జడగొట్టడానికి అపవాది వాకిలి బయట ఉంటాడు కానీ లోపలికి రాడు. మూతి పెట్టినప్పుడల్లా తగ్గుతుంటాం, బయటకు పోతుంటాడు. కానీ కొంతమంది ఉంటారు, దొరుకుతారు, వాడికి దొరికేటోళ్ళు ఉండరా? ఎవడో ఉంటాడు, ఎవరో ఉంటారు. ఒక తల్లి పుట్టినటువంటి పిల్లలే సరిగా లేనటువంటి పరిస్థితి ఉందా లేదా? మన చేతికున్న 5,000 సమానంగా లేవని లోకస్తులు ఎప్పుడు చెప్తుంటారు కదా. ఎజ్జుడు పొట్టిది, ఎజ్జుడు ఇంకా కొంచెం పొడవుది, ఎజుడు ఇంకా దీనికంటే కొంచెం చిన్న, ఇది లాస్ట్. నువ్వు చిన్నదానివి, నువ్వేం చేయలేవు అని దీన్ని కించపరుస్తుంటే పాపం దిగులుతో ఉందంట. ఏం మాట్లాడు, చిన్నదాని నువ్వు ఎత్తున్నావు చూడు, మేము ఎంత ఎత్తున్నాం చూడు.
ఏది కావాలన్నా నీకు మా సపోర్ట్ కావాల్సిందే అని ఎగతాళి చేస్తుంటే చిన్న చిటికిన వేళనిందంట. కానీ నాది కూడా ఒక రిక్వెస్ట్ ఉంది చిన్నది, దేవునికి దండం పెట్టేటప్పుడు మీకంటే ముందుగా నేనే ఉంటానని నిందంట. దేవుడికి దండం పెట్టడం ముందు వేయాలి. ఎడబెడతావు దేవుడికి దండం ఇటనా? ఎడబెడతావు ఎవరు ఉంటాడు ముందు? చిన్నవాళ్ళనే దేవుడు ముందు పెడతాడు. దేవుడికి స్తోత్రం. ప్రభా నేను ఏదో పనికిరాను, ప్రభా నా ద్వారా ఏం జరగట్లేదు నాయన, నేను అసలుకి నిష్ప్రయోజకురాలను నేను అని అనుకునే వాళ్ళని దేవుడు ముందు పెడతాడు. నాకన్నీ తెలుసు, నేను అన్నీ చేస్తా, నేను అది చేస్తా ఇది చేస్తా అనుకున్న అందరినీ చేతులే కానీ ముందు వెనక్కి ఉంటాడు. చేతులే కానీ ముందు వెనక్కి పో. తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. దేవునికి స్తోత్రం. దేవరాజు నేను కొన్ని నీళ్ళు ఇవ్వండి. తాను తగ్గించుకున్నవాడు ఖచ్చితంగా హెచ్చింపబడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. అసలు అదే రోమపత్రిక 16వ ఒక సహోదరిని జ్ఞాపకం చేస్తూ అభినందన అధ్యాయం అంటారు దాన్ని. థ్యాంక్స్ చెప్తున్నాడు అందరికి. చివరిలో పౌలు చెప్తూ ఒక స్త్రీని ముందు జ్ఞాపకం చేస్తున్నాడు అందరికంటే ముందు. చదువున్నాడా ఏంటి? కేక్రేలో ఉన్న సంఘపు పరిచారకురాలకు ఒకరు సీదేను ఏంటంట ఏమంటున్నాడు? సీదే అనే దాని ఉంది కదా, మనగానైతే ఏమంటాం? మీరు ఎప్పుడన్నా, మిమ్మల్ని అడుగుతున్నా, మీ పక్కన వాళ్ళు ఎప్పుడన్నా మీరు మా సొంత అక్క అని చెప్పుకున్నారా? చెప్పండి. నేను బైబిల్ స్టడీకి వెళ్ళా ఒక దగ్గర. అది అంత బ్రాహ్మణులు ఆచారాలు ఉండే కొంచెం కల్చర్ ఏరియా. నేను అన్నాను మాది క్యాస్ట్ ఇది సార్ అంటే ఆమె, నేనన్నా క్యాస్ట్ గీస్లేమో మనమంతా దేవుని సంతానం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఎవరు మనమంతా? దేవుని సంతానం. ఒక్క మనిషిలో నుండే ప్రతి జాతి మనిషిని దేవుడు సృజించినాడు. దేవునికి మహిమ కలుగునుగా. కులాలు మతాలు జాతులు ఇవన్నీ వెలుపల ఉంటాయి సంఘానికి. ఎక్కడ? ఓడకు వెలుపల ఉంటాయి. అక్కడి తారతమ్య భేదాలు. ఓడ లోపల ఉండవు, రక్షణ పొందుల దగ్గర ఉండవు. మనం అందరము దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చదువు. మన సహోదరి పరిశుద్ధుల అక్కరములది పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావాల్సినది ఏదైనా ఉన్నాయడలా ఆమెకు మీ వలన ఏదైనా కావాల్సి ఉంటే సహాయం చేయవలనని ఆమె గురించి మీకు సిఫారసు చేయించున్నాను. ఆమె గురించి నీకేం చేస్తున్నా చెప్తున్నా. ఖచ్చితంగా మన సంఘములు పలానా సహోదరుడు, మన సహోదరు ఏం చెప్తున్నాడు? మన సహోదరు. ఎందుకు తెలుసా? ఎవరైనా పేరు ఎవరైనా సీదే అనే టైంలో మంచి ఆస్తిపర్రాలు. ఎవరైనా మంచి ఆస్తిపర్రాలు. ఆమె దేవుడు కేక్రే మనుషులు ఎలాంటి వాళ్ళు ఉంది బైబిల్లో? అవన్నీ అడిగితే మేము అనుభవం ఉన్నా. క్రేతీలు కానీ ఈ కేక్రేలు కానీ ఎటువంటి వారు ఉంది బైబిల్లో? తిండిపోతులు, మృగ స్వభావం కలిగిన వారు. రైట్. ఆస్తుండి సంఘానికి పంచి ఇచ్చింది అక్కర్లో కొలదాన్ని. ఆమె దగ్గర డబ్బు ఉంది, బాగా వినాలి. డబ్బు ఉంది ఆమె దగ్గర, ఆస్తిపరాలు. సంఘంలో ఎవరికైనా కొడుతుంటే రామ్మా ఏం కావాలి నీకు అంటే, ఫలానా సమస్యతో బాధపడుతున్నావు అంటే తీసి ఎదుగు. ఒకనొక టయానికి ఆమెకి అవసరత వచ్చింది. అప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి కనుక సంఘం పౌలు చెప్తున్నాడు. ఆమె ఒకప్పుడు మన అవసరాన్ని ఇచ్చింది. ఈరోజు ఆమెకి ఏదైనా అవసరం వస్తే నేను లేను కాబట్టి మీరు తప్పకుండా ఆమె అవసరాల్లో ఆమె అవసరాలు తీర్చాలి. దేవుడికి మహిమ కలుగునుగా. గట్టి చెప్పండి. ఏమంటున్నాడు? తప్పకుండా మీరు ఆమెకు సహాయం చేయాలని సిఫారసు చేస్తున్నారు. మన దాంట్లో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు. దేవుడికి మహిమ కలుగునుగా. గట్టి చెప్పండి.
చోటు ఉంటుందా? ప్రేమ ఉండే చోట ఉండడు సురేష్ వాడు. ప్రేమ అంటే ఇంకో ప్రేమ కాదు. మళ్ళా క్రీస్తు ప్రేమ ఉండే దగ్గర వాడు ఉండలేడు. ఎందుకంటే వాడికి ఎప్పుడు కావాల్సింది ఏంది? అల్లర్లు, గొడవలు, యుద్ధాలు, కక్షలు, కార్పణ్యాలు. ఆ సమృద్ధి ఉంటాడు వాడు అక్కడ. క్రీస్తు ప్రేమ ఉండే దగ్గర వాడు అస్సలు నిలబడలేడు. అందుకే ఒక్కసారి ట్రై చేస్తుంటాం. మనలో మనకు ఎన్నో విభేదాలు ఉంటాయి. నాకు నచ్చని విషయాలు సురేష్లో ఉండొచ్చు, సురేష్లో నాకు నచ్చని విషయాలు ఉండొచ్చు. అలాగే పక్కనోడు మీ సహోదరుల పట్ల ఉండవచ్చు. కానీ ఎన్నున్నా మనమందరము దేవుని ప్రేమ తప్పండి. ఇంకెక్కడ మనకి చోటు ఎక్కడ? నువ్వు ఎవరిని దూషిస్తావు, నువ్వు ఎవరిని ద్వేషిస్తావు? ఒక కుటుంబంలో ఉన్నప్పుడు అపవాదికి చోటు ఎక్కడ? అపవాదికి చోటు లేకపోతే ఎక్కడైనా మక్కలు తయారయ్యేది, ఎక్కడ తోటలు తయారయ్యేది, ఎక్కడ క్రీస్తు తయారయ్యేది. ఇక కాలేదు. క్రీస్తు సంఘం దేవుడు అనుకున్నటువంటి ప్రణాళికలోనే కట్టబడుతుంది. దేవుడికి వైభవంగా ఈ రోజు నుంచి ఆ ప్రశ్న వేసుకున్నాం. యోహానులాగా నేనున్నానా? సంఘంలో ఉండే తల్లులను నా తల్లి అనుకుంటున్నానా? సంఘంలో ఉండే వృద్ధులను తండ్రిగా భావించి రెగ్యులర్ గా కాకపోయినా ఏదో ఒక పరిస్థితిలో నేను వాళ్ళను తండ్రిగా భావించి వాళ్ళకు చేయాల్సిన బాధ్యత నేను చేయగలుగుతున్నానా? కనీసం మాట, నాయనా బాగున్నారా, అమ్మా బాగున్నావా, ఆరోగ్యం ఎలా ఉంది, కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని కనీసం పలకరించగలుగుతున్నామో ప్రేమతో? చాలా మందికి ఇది కూడా కరైంది. డబ్బులు తగ్గిస్తున్నారు, సమృద్ధిగా ఉంటుంది, పలకరించే ప్రేమ సమాధానం లేక ఎంతో మంది చనిపోతున్నారు. 2 రోజుల కిందట మా ఇంటి ఓనర్ కూడా చెరువులో పడి చనిపోయినాడు. మా ఇంటి ఓనర్ చెరువులో పడి చనిపోయాడు, పాకం చెరువులో. డబ్బు లేదా? 4 కోట్లకు అధిపతి. ఇల్లు లేవా? మన ఊళ్ళో 4 కోట్ల బిల్డింగు, ఊళ్ళో ఇంకా పెద్ద పెద్ద 3-4 ఇండ్లు, కావలసిన చోట్లంత స్థలాలు, వడ్డీల వ్యాపారం, డబ్బు పిచ్చి వడ్డీలకు ఇచ్చాడు, షాపులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వెళ్ళి ఎందుకయ్యా చనిపోయినా అడగండి. అన్నీ ఉన్నాయా, పలకరించి తోలేడని చెప్తాడండి. డబ్బు కాదయ్యా ముఖ్యం, ప్రేమతో పలకరించే వాళ్ళు కావాలి. అంతేనా? తెలిసే డబ్బు దేవుడి కుక్కని కొడితే రాతాయంటారు పెద్దలు. కుక్కని కొడితే రాతాయి డబ్బులు. డబ్బు దేవుడయ్యా ప్రేమతో పలకరించి అవసరాలు చూసే వాళ్ళు కావాలి. అది సంఘం ఎప్పుడైతే నేర్చుకుంటుందో బయటి వారు సంఘంలోనికి రావడం ప్రారంభిస్తారు. దేవుని స్తోత్రాలు. వీరందరూ ప్రేమ కలిగిన మనుషులు, వీరు మృగాలు కాదు అనే విషయం ఎప్పుడైతే లోకస్తులకు అర్థమవుతుందో చిన్నగా దారి పడతారు దేవుని దగ్గరికి. మనమే తోడేలాక్కున్నాం అనుకోండి, రక్షణలోకి వచ్చే దేవుడు మనమే సంఘాన్ని, మన వ్యక్తిగత జీవితాన్ని, మన కుటుంబాలను, సంఘాన్ని చీల్చిన వాళ్ళలో ఉన్నామనుకోండి, ఎవరు రక్షణ పొందేది? అమ్మో వద్దు తల్లి, నీ కాడు ఉండే కంటే ఇంటి కాడు ఉండడం మంచిది అనేటోళ్ళు చాలా మంది. కొంతమంది పిలుస్తుంటారు, రామ్మ నా దగ్గర 2 రోజులు 100 రాళ్ళు అయ్యారండి, వద్దులేనైనా నీ కాడ వచ్చి ఉండే కంటే ఇదే ఉండేది మంచిదేనైనా. ఎందుకంటున్నావు అన్నమాట? ఎందుకు వస్తుంది వాళ్ళ మనసులో అన్నమాట? అంటే వాళ్ళకు ఇక్కడున్న పరిస్థితులు అక్కడ దొరకడంలే. కానీ సంఘంలో ఎట్లుండాలో తెలుసా? నాకెవరు లేకపోయినా పర్వాలే, సంఘం ఉంది నాకు అని చెప్పగలగాలి మనం. దేవుని స్తోత్రం కలుగుతుంది. అటువంటి ప్రేమ వాతావరణాన్ని సంఘములో మనం నింపగలిగినప్పుడు క్రీస్తు ప్రేమ మనం పరిపూర్ణంగా అనుభవించగలుగుతాం. దేవుని స్తోత్రం. అప్పుడే మనము దేవునిలో ఉన్నామని అర్థం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. మన దేవునికి ఉన్న ప్రేమను మనకు ఎరిగినవారని దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. ప్రేమ
దేవుని సంఘానికి అన్ని విషయాలు వాళ్ళు గనులు, ఐశ్వర్యవంతులు, జ్ఞానులు, ఉపదేశములు, డబ్బులు దేంట్లో కొనవలేదు. కానీ సంఘంలో ఏం లేదంటే ప్రేమ లేదు. ఏం లేదు. అందుకోసమే 13వ అధ్యాయంలో ప్రేమల గురించి వర్ణించాడు పరిశుద్ధాత్మ దేవుడు. అది పౌలు ఉపదేశం కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఉపదేశం. అది జ్ఞానం ఉంది, తెలివి ఉంది, అన్నీ ఉన్నాయి, డబ్బు, ఐశ్వర్యం అన్నీ ఉంది. మనవాళ్ళు చెప్తారు ఎవరి ప్రత్యక్షతలు ఉన్నాయి, ప్రవచిస్తారు, అనుభవిస్తూ మాట్లాడతారు, స్వస్థపరిచే వాళ్ళు ఉంది, అద్భుతాలు చేసే శక్తి ఉంది, దయ్యాలు నిలబెట్టి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అందరిలో ఏం లేదు. అందరు కలిసి చూస్తే ఏం లేదు. అందరూ బాగానే ఉన్నారమ్మా, ఏం లేదు, ప్రేమ లేదు. ప్రేమ లేని వాళ్ళకైతే మిగతావన్నీ సున్నా, మిగతావన్నీ సున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ హృదయం నిండా, నా హృదయం నిండా క్రీస్తు కలిగి ఉన్న ప్రేమ. సంఘమును క్రీస్తు ప్రేమించినాడు. ఏం చేసినాడు యేసయ్య? నేను ఒక మాట అడుగుతున్నాను, చెప్పండి. యేసయ్య సంఘాన్ని ప్రేమించినట్టు నువ్వు నేను సంఘాన్ని ప్రేమించగలిగిన నాడు అపవాదికి చోటు ఉండదు లోపల. అపవాదికి చోటు ఉండదు. యథార్థంగా చెప్తున్నా. బలహీనతలు అందరిలో ఉంటాయి. వాళ్ళ బలహీనతలను చూసి, బలహీనతలు ఉన్నవారిని చూసి, మనం ఎప్పటికీ కూడా బలహీనతలు ఉన్నవారిని చూసి ఎప్పటికీ వాళ్ళని, ఆ బలహీనతలను బట్టి వాళ్ళని ఎగతాళి చేయకూడదు. ఎగతాళి చేయకూడదు. ఒక సినీ స్టోరీలో ఒక విలన్ చెప్తాడు, వికలాంగులను ఎప్పుడు కూడా కించపరిచి మాట్లాడకూడదని. వాళ్ళకి అంత తెలివి ఉంది, జ్ఞానవంతులమని చెప్పుకొని మనం ఏం చేస్తున్నాం? బలహీనతను బట్టి ఎగతాళి చేయలేదు. మీలో బలహీనులైన వారిని చేర్చుకొని వారిని ఆదరించండి. సంగతి చెప్తున్నాడు, మీలో బలహీనులైన వారిని చేర్చుకొని వాళ్ళని ఏం చేయండి? ఆదరించండి. పాటలు వారికి పాట నేర్పించండి, ప్రార్థన వారికి ప్రార్థన నేర్పించండి, పరిశుద్ధాత్మ ఎలా పట్టుకోవాలో నేర్పించండి, వాక్యం ఎలా చదవాలో ధ్యానించాలో నేర్పించండి, ప్రత్యక్షతను ఎలా సంపాదించుకోవాలో, సత్యాన్ని ఎలా గ్రహించాలో నేర్పించండి, ఆరాధన చేయడం ఎలా నేర్పించండి, సేవ చేయడం ఎలా నేర్పించండి. నేర్పించండి. తప్పేముంది? నేర్పించను, కంబైండ్ చేస్తా అంటే మాత్రం వేస్ట్. నేర్పించను, కంబైండ్ చేస్తా అంటే మాత్రం వేస్ట్. యేసయ్య నేర్చుకున్నాడు, మనకు నేర్పినాడు. యేసయ్య ఏం చేసినాడు? ఆయన నేర్చుకున్నాడు, మనకు కూడా నేను దీనుడను, సాత్వికుడను, దీనుడను కలవాడను, నా కాడి నా యొక్క ఎత్తుకొని నా యొక్క నేర్చుకోండి. నేర్పుతాడని మాటిచ్చాడు. ఆయన నేర్పిస్తాడు. ప్రభువుకు నేర్పు అంటే నేర్పిస్తాడు. దావీదు చేసిన ప్రార్థన, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ చిత్తానుసారంగా నీలాగా ప్రేమించడం నాకు నేర్పు. నీలాగా సంఘం పట్ల బాధ్యత కలిగి ఉండడం నాకు నేర్పించుకున్నావు. తప్పకుండా నేర్పిస్తాడు ఆయన. మన ఇంటికి ఎన్నిసార్లు పోతాం రోజుకి? మన ఇంటికి రోజుకి ఎన్నిసార్లు పోతాం? బయటకు వేయించినప్పుడల్లా లెక్కలేని సార్లు పోతాం. కానీ మందిరానికి ఎన్నిసార్లు వస్తావు అంటే ఒక్కసారి సార్. అది కూడా అరుచుకుంటా కరుచుకుంటా తెలుసుకుంటా కాళ్ళ నొప్పులు వచ్చా, ఎండ వచ్చా, బస్సులు దొరకలే, ఆటోలు దొరకలే, టైం లేటా. మీ ఇంటికి ఎన్నిసార్లు పోతావు? దావీదు భక్తుడు ఆ విషయంలో కూడా గర్వడే. ఏంటి? నేను వచ్చినటువంటి ఆసక్తి నన్ను రక్షించుచున్నది. దేవునికి స్తోత్రం. దావీదు గొప్పవాడు కావడానికి ప్రప్రథమైన కారణం దేవుని సంఘాన్ని ప్రేమించాడు. ఆ మాట ఉంది బైబిల్లో. చదువుదామా? మనకందరికీ తెలిసి కీర్తనలు ఉంటుంది ఆ మాట కదా. కీర్తనల గ్రంథంలో 26వ కీర్తన
వచనాలు చదవండి. యెహోవా బలిపీఠము యొద్ద నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. యెహోవా యెహోవా నీ నివాస మందిరమును, తేజో మహిమను నీ తేజో మహిమ నిలుసు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ఎప్పుడన్నా మనకుందా మాట? ఎప్పుడన్నా మన జీవితంలో అలాంటి ప్రార్థన చేసామా? అలాగే చెప్పగలమా? అంటే చెప్పలేకపోతున్నాం. ఒక్క ఆదివారం మాత్రం బిర్రుగా, ఎందుకంటే అది ప్రభుదినం కాబట్టి వస్తున్నారు గట్టిగా. నిన్న విశ్వ ప్రయత్నం చేసిన మందిరంలో ప్రార్థన పెట్టాలని కనీసం 8 గంటల నుంచి 10:30 వరకు పెట్టి మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ వస్తారేమో అంటే అందరూ మౌనం అయిపోయినారు. మేము రాలేమని అంగీకారం తెలిపినారనమాట. మౌనం దేనికి? మేమేమనుకుంటున్నాం, వస్తారేమో, వస్తే 8 గంటల నుంచి రాత్రి 8 నుంచి 10 గంటల వరకు పెట్టేసి తొందరగా ఇంటికి పంపిస్తాం, మళ్ళీ పొద్దున్నే సండే రాగలుగుతాం. నేను అడుగుతున్నా, హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎన్నిసార్లు నువ్వు నిద్ర లేని దినాలు గడిపినావు? ఉన్నాయా లేదా? వచ్చిన వెంటనే గంటకి వెళ్ళిపోయినావా లేదా హాస్పిటల్కి? మరి దేవుడి సన్నిధి విషయంలో నీకు అంత ఆసక్తి ఎందుకు లేదు? అంత్యదినాల్లో ఉన్నాం, అపాయకరమైన కాలంలో ఉన్నాం. లోకం కంటే ఎక్కువగా దేవుడి సన్నిధిని ప్రేమించడం నేర్చుకోవాలి. దేవుడికి స్తోత్రంగా హల్లెలూయా. గట్టి చెప్పు, గట్టి చెప్పు. కిందొచ్చి అంటాడు, ఒక వరమడిగాడంట. 27వ కీర్తన 4వ వచనం. యెహోవా వరమడిగి తిని దానిని నేను ఎదుగుతున్నాను. ప్రసన్నతను చూచుటకును ఆ వరం గురించి చెప్తున్నాడు. ఆ వరం ఏంటంటే యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును, నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో. అది వరం. మనం అడిగే వరాలేంటివి? ఉద్యోగం కావాలి ప్రభా, అది కూడా మళ్ళీ ప్రైవేట్ ఉద్యోగం కాదు. ಯಾವ ఉద్యోగాల? ఒక్కసారి గవర్నమెంట్లో పడితే చాలు తండ్రిగా. నేను ఆడింది ఆట, పాడేదే పాట, తమ్ము పెడితే చాలు డబ్బులు నెలకి రకరకాల్సి పడతాయి. 1వ తేదీ, 2వ తేదీ, 3వ తేదీ అవ్వగానే ఎంప్లాయీస్ అంతా సెల్కే చూస్తుంటారు. మెసేజ్ వచ్చిందా రాలేదా? టికెట్ అడిగిందనుకో, పడే 4 మెసేజ్ వారండి పడలేదే. అవును, దేవుడి సన్నిధిని అడుగు, తప్పలేదు. నీకు గవర్నమెంట్ ఉద్యోగం కావాలి, కరెక్టే. బ్రతకాలి కదా, కావాలి, తప్పలేదు, అడుగు. కానీ దానికంటే ప్రాముఖ్యమైనది ఉద్యోగం. నీకు 60 సంవత్సరాలకు రిటైర్మెంట్. వినాలి, పిల్లల జాగ్రత్త. 60 సంవత్సరాలు, 42 సంవత్సరాలకు రిటైర్మెంట్ ఉద్యోగం అనేది. కానీ భక్తి అస్సలు దానికి ఎండిగే లేదు. దేవుని స్తోత్రం. 60 సంవత్సరాలకు ఉండేదానికి నువ్వు అంత ప్రయాసపడితే యుగాలు ఉండేదానికి నువ్వు ఎంత ఆసక్తి చూపాలి, ఎంత ప్రయాసపడాలి చెప్పండి. మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి. ఇప్పటి నుండి మన యాటిట్యూడ్స్ అన్ని చేంజ్ కావాలి. దేవుని స్తోత్రంగా యెహోవా యొక్క నేను వరమడిగాను. ఏంటి దావీదు నీ వరం అంటే, చిరకాలం నేను దేవుని మందిరంలోనే ఉండాలి. ఏం చేస్తాను దేవుని మందిరంలో ఉండి? అప్పుడు చెప్తున్నాడు ఆ మాట, యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించాలి. ఇది నాకు వరంగా కావాలి. అది ఈజీ కాదు. మన ఒక సినీ సాంగ్స్ పాడేదే ఒక పాట పాడింది, కూర్చుందరు నీ సన్నిధులు అని కదా. ఎవరు? ఏం పేరు? కల్పన, కల్పన సింగర్. ఇంటర్వ్యూలో చెప్తుంది, యేసు ప్రభు తప్ప వేరే దేవుడే లేడంటది. డైరెక్ట్ చెప్పేస్తుంది. మరి యేసు ప్రభు తప్ప వేరే దేవుడు లేడంట, మరి సినిమా పాటలు ఎందుకు పడుతున్నాడు? సినిమా పాట పాడటం వృత్తి, అదొక పని, అది పాపం కాదు. చాలా మంది తెలియదు ఆ విషయం. అట్లా మీరు కూడా పడతారా? అట్లా కాదు చెప్పడం విషయం. సినిమా పాపం కాదు. సినిమాలో కాదు, అనుకున్నది కాకుండా కానీ చూపిస్తున్నట్టు అది పాపం. సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు
కరుణామయుడు ఉంది. చూసినా చూడలేదా? సినిమాలు చూసిన వాళ్ళు పనిలో కన్నారంటే ఇప్పుడు వీళ్ళు కూడా ఎడగోలా ప్రేమ ఎడగోలేదంతా. దయామయుడి సినిమా చూస్తుంది, రాజాదిరాజ సినిమా చూస్తుంది. కొంత దేవుడండి, కొంత దేవుడండి, ఇతడే దిక్కని మొక్కని వారికి దిక్కు లేదే లేదు బాబు రండి అని నూతన ప్రసాద్ పాట పాడుతుంటే భలే చూస్తుంది. కొత్త దేవుడు దాంట్లో వాడి హీరో. నేను స్వర్గం దించానండి, తెచ్చిన స్వర్గం పంచానండి, నెత్తిన చేతులు పెడతానండి, నెత్తినట్టుకొని ఊరేనండి. సినిమా చూడాలి మీరు చూడకపోతే నేనే రేపు పండుగ రోజుల్లో చూపిస్తా. దేవుడు స్తోత్రం కలుగుతా. కొన్ని వినేటంటే కొన్ని చూస్తే తొందరగా గ్రాస్పింగ్ చేయగలుగుతాం. విన్నదే కాకుండా కొన్నిసార్లు చూస్తే నమ్ముతాం తొందరగా. అలాగా మనకి ఇలాంటి కోరిక ఎప్పుడైనా వచ్చిందా? దేవుని దగ్గర నేను ఒక వరం అడగాలి. ప్రార్థనలో కూర్చోవడం అనేది కూడా ఒక వరమే. కూర్చోలేరు, అందరూ కూర్చోలేరు. కూర్చోగలుగుతాం ఎంత? 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు. నేను ఒక మాట్లాడుతున్నా చెప్పండి. మందిరంలో జానుకులు లేచిపోతున్నారు అనుకో, విషయం చెప్తున్నా, లేచిపోతున్న గురించి కాదు. జానుకులు పదే కొంతమందికి ఇప్పుడు బయట వేస్తే బాగుంటుంది అనిపిస్తుంటుంది లోపల. అంటే ఒకప్పుడు నాకు కూడా అనిపించింది. అది నీకే కాదు, నువ్వు నేను ఒకటే. ఒకప్పుడు అనిపిస్తుంది నాకు. ఇప్పుడు కొంచెం అట్టం ఒక బయట వేస్తే విరామం బాగుంటుంది అని కూడా లేచిపోతాం బయటికి. అది ఎందుకు వస్తుందో తెలుసా? ఇంటి దగ్గర మనము దేవుడి సన్నిధికి అలవాటు పడలేదు కనుక అటువంటి వాతావరణం చర్చలు వస్తుంది మీకు. ఇంటి దగ్గర అలవాటు అసలు చర్చలు లేరు. ఒకవేళ మోస్ట్ ఇంపార్టెంట్ అనుకుంటే లేస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడే అర్థమవుతుంది నీ అట్టు. కొంతమంది కొన్నిసార్లు చూస్తుంటారు, నేను వచ్చేంత వరకు కొంతమంది బయట ఉండరు. నేను ఆడ కనపడినాను అనుకో, అప్పుడు కాలు కడుక్కొని మూతి కడుక్కొని వచ్చుంటా. అంటే కాలు కడుక్కోనికి వచ్చినారు, మొంగ కడుక్కోనికి వచ్చినారు అనుకున్నట్టుగా. అంటే అదే తప్పని నేను అనలేదు, కానీ దేవుని మందిరానికి వచ్చినాక మనం జాగ్రత్తగా కూర్చొని దేవుని మందిరంలో అది ప్రవర్తన నియమాలు అదొకటి. పదే బయటకు లేదు. ఒక సీఎం మన ఇంటికి వస్తే పదే బయటకు వేస్తామా? అరే సార్, ఒక ఎమ్మెల్యే మన ఇంటికి వస్తే పదే బయటకు పోతామా? విశ్వ చక్రవర్తి మన ముందుకు వచ్చి కూర్చుంటే మనమే లేచిపోతుంటే ఆయనకు నువ్వు గౌరవం ఇచ్చినట్ట, అగౌరవపరిచినట్ట. మనమన్న విశ్వాసాలు బట్టి సేవకులు కూడా ఆరాధన తరగతి లేచిపోతారు వీళ్ళు. ఎందుకంటే లోపల దయ్యాలు ఉన్నాయి. మరి లోపల ఏమున్నాయి? స్తుతి చేస్తున్నప్పుడు దయ్యాలు కట్టిన కోటలు పోతాయి. అవి కొనకూడదు. మరి ఏం చేయాలి అంటే సరే వీళ్ళు ఆరాధన చేస్తారు, మనం బయట పెడతాం, బయటపోతున్నాం. ఎందుకంటే ఆరాధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరింపు జరుగుతుంది. ఒక్కొక్కరిలో ఉన్న చెత్త శరీరం అంతా కాలుతుంది. అది కాలు కూడా వీళ్ళకి ఇష్టంలే, కాల్చబడ్డం ఇష్టంలే. అందుకే ఇంక మనం పాటంతా అయిపోయిన కొంత పని పోయి లాస్ట్లో వస్తారు. మరి లాస్ట్లో చివరి ప్రార్థనప్పుడు కూడా లేదు, తీర్మానం చేసేటప్పుడు లేదు. ఆమె తీర్మానం చేసి ఆశీర్వాదం ఇచ్చేంత వరకు అట్లనే ఉండాలి. మనం దేవుని స్తోత్రం కలుగుతుంది. అప్పుడు నీ ఆశీర్వాదం పరిపూర్ణం అయిపోతుంది. అంతవరకు కాదు. పెళ్లి ప్రారంభం నుంచి తాళిగట్టే తప్పు లేవనుకోండి, అసలు పెళ్లి చూసినట్ట చెప్పండి, పలకండి. పెళ్లి ప్రారంభం నుంచి తాళిగట్టే టైంలో లేవు. అసలు సంగతి ఏంటి? పెళ్లిలో మంగళసూత్ర దానమే కదా. శతమానం భక్తి అని వాళ్ళని దీవించాలంటే మంగళసూత్ర ధారణ జరగాలి. 100 ఏళ్ల పాటు కలకాలం సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లండి, తొలతోగండి అని మనం వాళ్ళని దీవించాలంటే తాళిగట్ట ముందు దీవించలేకపోతే పన్నుడు కొడతారు. తాళి కట్టినాక అక్షంతలు తీసుకొని దీవించాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సంగమా, ఇటువంటి వాతావరణంలోనికి మనం రాకపోతే మన బ్రతుకులు ఎప్పటికీ మారు, మన స్థితిగతులు ఎప్పటికీ మారు. నువ్వు అనుకున్న ప్రశ్నలాగే ఉంటుంది. నీ ఎదుట ప్రార్థనే జవాబు ఉండదు. దానికి మార్చుకోవాలి. ఎన్నోసార్లు చెప్పాను, దేవుడు మాట్లాడినప్పుడు మనసు మార్చుకున్నవాడు ఏమవుతాడు? గొప్పవాడైతే ఇంకొక నూతనమైన స్టెప్ వేస్తాడు ముందుకు. అడుగు
ముఖం మార్చుకుంటే ఉన్నదాని నుంచి వెనక్కి వెళ్ళిపోతాడు అనమాట. మనం అలా ఉండరాదు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంఘము పట్ల ఇలాంటి వైఖరి మనం ఎందుకు కలిగి ఉండాలి? రెండు విషయాలు చెప్పి ముగిస్తా. సంఘము పట్ల ఇలాంటి ప్రేమ వైఖరిని మనం ఎందుకు కలిగి ఉండాలి అంటే, సంఘము అనగా క్రీస్తు శరీరం అని మనం ఎప్పటికీ మరచిపోకూడదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. 22 కూడా చదువుకుంటాం, పరిపూర్ణంగా అర్థమవుతుంది. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘములకు శిరస్సుగా నియమించెను. ఏ సంఘములకైతే క్రీస్తు శిరస్సై ఉన్నాడో ఆ సంఘము ఆయన శరీరము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘం అంతా కలిసి క్రీస్తు శరీరం. చర్చ్ ఇస్ బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సంఘము అనేది ఏంటి? యేసుక్రీస్తు యొక్క శరీరం. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అపవాది దేన్ని పాడు చేయాలని చూస్తున్నాడు? అపవాది దేన్ని పాడు చేయాలని చూస్తున్నాడు? దేన్ని కలగండి. సంఘం అంటే క్రీస్తు శరీరాన్ని గాయపరచాలని చూస్తున్నాడు. క్రీస్తు శరీరాన్ని ఆయన మొదటి రాకడలో ఆయన శరీరాన్ని ఈ లోక సంబంధమైన మృగాలు చీల్చినాయి లేదా? అలాగంటే గట్టిగా చీల్చినాయి లేదా? కొరడాలతో చీల్చారు, బల్లెలతో పిడుగుతులు. ఇప్పటికీ ఇంకా అపవాది ఆయన శరీరం అనే సంఘం మీద కూడా ఇలాంటి కొరడాలు వేస్తూ ఉంది. ఆయన శరీరాన్ని గాయపరచాలి, పరిపూర్ణం కాకూడదు ఆ శరీరం అన్నది అపవాది ప్లాన్. కానీ క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిశుద్ధులు సంపూర్ణమని ఇదే పత్రికలో 4వ అధ్యాయంలో 11 నుంచి కింది వచనాల వరకు అపొస్తలుడైన పౌలు రాసుకొచ్చాడు. ఉందామాట 4వ అధ్యాయం 11వ వచనం. మనమందరము విశ్వాస విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల భగవానుడు. సంపూర్ణ పురుషులు అనగా ఎవరు? క్రీస్తులకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు వారు. ఇట్టనే నియమం, వేరేది లేదుగా. ఇదే నియమం. సంఘములో పరస్పర ప్రేమ నియమం. వృద్ధులను గద్దెంపగా తండ్రిగా భావించుట ఇదే నియమం. వృద్ధాపంలో ఉన్న స్త్రీలను తల్లిలాగా గౌరవించడమే ఇదే దేవుని నియమం. ఇది మారదు. నియమించబడ్డాయి, ఇంకా మార్చలేడు. కానీ దీన్ని చెడగొట్టాలని అపవాది సంఘములోనే కొంతమందిని తోడేలుగా, నక్కలుగా తయారు చేస్తున్నాడు, మృగాలుగా తయారు చేస్తున్నాడు, కొంతమందిని కుక్కలుగా తయారు చేస్తున్నాడు. ఏటా కొన్ని కుక్కలు ఉంటాయి, ఫిలిప్పీ పత్రికలు ఉన్నాయి కుక్కలు కొన్ని. చూపించాలండి 3వ అధ్యాయం 1-2 వచనాలు. మెట్టుకు అన్నాడు. ఫైనల్కి మనం చేయాల్సిన పని చెప్తాడు. మెట్టుకు సహోదరులారా ప్రభునందు ఆనందించుడి, నీకు అది క్షేమకరం. కుక్కల విషయమై మున్సిపాలిటీలకు ఫోన్ చేయొచ్చు కదా. కుక్కల నంబర్ ఎంత? మున్సిపాలిటీ కుక్కల నంబర్ ఎంత? అలాంటే ఫోన్ చేస్తే కుక్కలు ఎత్తుకుపోతారు కదా. పౌలు అంటాడు కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆ కుక్కలు కింద చెప్తాడు. చూడు, దుష్టులైన పనివారి విషయమై. దుష్టులైన కుక్కలు అంటాడు. దుష్ట స్వభావం ఉంటుంది. వాళ్ళు ఏమంటాడు? కుక్కలు మంచి కుక్కలు ఉంటాయి,
పీచు కుక్కలు కూడా ఉంటాయి, పీక తినే కుక్కలు కూడా ఉంటాయి. దావీదు మీద ఇలాంటి కుక్కలు ప్రతిరోజు రావడం, మరణం పోవడం, మరణం పోవడం. కుక్కల పని ఎక్కువ శాతం మరుగుతుంటాయి. కుక్కల లాంటి స్వభావం ఉన్న కూడా ఇతరుల మీద ఎప్పుడు మరుగుతుంటారు, నిందలు ప్రచారం చేస్తుంటారు. వాళ్ళ నీ మీద ఎవరన్నా నిందలు ప్రచారం చేస్తున్నారు అనుకో, నువ్వు అనుకోలా. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద డాగ్. ఇది దుష్ట కుక్క, ఇది నష్ట కుక్క, ఇది పిచ్చి కుక్క. అనుకోలే నువ్వు కుక్కలాగా అనకూడదు. నువ్వు మనుషులక్కడే భక్తులాగా ఉన్నాడు. మళ్ళీ నువ్వు కూడా కుక్కలక్కడే నీకు పిచ్చెక్కుతుంది. వాళ్ళంటారు నేను ఇది దుష్ట కుక్క అని అంటారు, వాళ్ళు స్టార్ట్ చేస్తారు. వాళ్ళు అట్లా మనం ఉండాల్సింది. దావీదు మీద అంత పడుతున్నారు, ఎప్పుడు దావీదు వాళ్ళ మీద మురిగింది లేదు. దావీదు దేవుడి దగ్గర యాత్ర పడుతున్నాడు. అయ్యా వారు పొద్దునే వస్తారు, పట్టణాన్ని నిలబడతారు, మొరుగుతున్నారు కుక్కలాగా. దావీదు నువ్వు దేవుడి హృదయాలు సాగడమైతే నీ కొడుకే నేను ఎందుకు చంపాలనుకుంటున్నాడు, నీకన్నా దుష్టుడు చచ్చిపో అని మొరుగుతున్నారు. దావీదు నువ్వే దేవుడి హృదయాలు సాగడమైతే పాస్టర్ అవుతుందో లేదో ముందు ఆయన ఏం చెప్పినా పక్కన నీళ్ళు వేసుకుంటావు. నీవే దేవుడి హృదయాలు సాగడమైతే పిల్లనిచ్చిన మామ కత్తి పట్టుకొని తిరుగుతున్నాడు నేను చంపాలని. ఎవరన్నా శత్రువులు తిరుగుతారా? పిల్లనిచ్చిన మామ చంపాలనుకుంటున్నావు అంటే నీ క్యారెక్టర్ తగ్గదు. చిచ్చి నువ్వు బతికా, నీది ఒక బతుకా. దావీదు ముందు ఒక తుమ్ము దూరేసిన వాడు, ఏం పేరు వాడి పేరు? సిప్పి అనేవాడు దుమ్మెత్తి పోసి చీపో కుక్క అంటే అసలు ఎవరు కుక్క? వాడే పిచ్చి కుక్క. కానీ ఎవరు అంటున్నాడు? దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి దేవుని ఉద్దేశాలు నెరవేర్చే ఒక భక్తుడు చూసి అంటున్నాడు. మన మీద కుక్కలు మరుగుతాయి, మనం కూడా కుక్కలాగా మరగకూడదు. మనము కూడా కుక్కలాగా మరగదు. మనకేం అవసరం లేదు, ప్రభు చెప్పాలంటే తండ్రి ఇట్లా అంటున్నాడు ఆయన అంటే ప్రభు అంటాడు ఆ కుక్కల సంగతి నేను చూసుకుంటున్నాను. ఆయన నీవే కోపపడక ఎంత మంచి మాట అన్నాడు తెలుసాడా? నీవే కోపపడక నా ఉగ్రతకి అమ్మ బాబోయే, అది మామూలు విషయం కాదు. మనం కొడితే ఒక 4-5 రోజులు గుర్తుపెట్టుకొని ఊరుకుంటారు. దేవుడు కొడితే వాళ్ళ బ్రతుకులు విచ్ఛిన్నమైపోతాయి. మీరు చూడండి, దేవుడి సన్నిధిలో నిలబడి నేను మీకు విషయం చెప్తున్న సాక్ష్యం గుర్తుపెట్టుకోండి. మనల్ని చెడ్డోళ్ళు అన్నోళ్ళు అందరూ భక్తులు చూపుడుకున్నా లేదు ఇప్పటికి. ఏం పెద్దరు ఏ సమయంలో మీరు వేస్ట్ అన్నోళ్ళ వేస్ట్ అయిపోయినారు లేదా? నేను ఒకరోజు మొన్న అడుగుతున్నా ఒక తమ్ముని, ఏ తమ్ముడు ఏంది ఇట్లా తయారైనావు, బొట్టు పెట్టినావు, కొబ్బరికాయలు కొడుతున్నావు, వేస్తున్నావు అంటే నీ దేవుడు మొత్తం ఏంది అంటున్నాడు. ఒకప్పుడు వాళ్ళు మనల్ని ఏమన్నా వీళ్ళు పిచ్చోళ్ళు, తిక్కోళ్ళు, మనుషులు కాదని ప్రచారం చేసుకోళ్ళు. ఈ రోజు భక్తిలో లేదు. నేను చెప్తున్నా, కాలమే సమాధానం చెబుతుంది. నువ్వు మంచుడు చెడ్డు అంటే మనుషులనే సాక్ష్యాన్ని పెట్టి అంట ఏడు చేసి బాధపడాకు. వాళ్ళు తిట్టినప్పుడల్లా నువ్వు చికెన్ తెచ్చుకొని తిని ఎముకలు బయట పడేస్తుండాలా. నేను కానీ తల్లి పట్టిస్తా. వాళ్ళు తిట్టే కొద్ది మాంసం తెచ్చుకోవాలా, బాగా పట్టది. వాళ్ళ కోపం తిని కట్ట తీరాలో బయట పడేలా. దేవుడికి స్తోత్రం కలుగుతుందట. నిన్ను నన్ను మంచోడు కాదు, మంచిది కాదు అన్న వాళ్ళందరూ కాలగత్తులు కలిసిపోయినారు. దేవుడు విడిచిపెట్టిపోయినారు, కిందగా భ్రష్టత్వంలో వెళ్ళిపోయినారు. నువ్వు నేను మనుషులు సరే, మనం మంచులు అని చెప్పినావా? వాళ్ళకి నీతివంతులు అని చెప్పినావా? యశ్వరుడు ఏం చెప్తున్నావు మనం? తండ్రి, నేనైతే పౌలు చేసిన ప్రార్థన ఎప్పుడు చేస్తుంటా, పాపంలో ప్రథములలో పరిశుద్ధుల్లో చివరి వాళ్ళనైనా నేను మంచివాడిని అసలే కాదు. నేను ప్రార్థన చేస్తూ నేను స్తుత్యారాధన మేమందరం ఆదాము పిల్లలు నైనా పాప సైతుల్లో నుండి
దేవుని స్తుతించినాం. మనం మంచిగా చెప్పుకున్నాం ప్రతి ఎవరికైనా మేము నీతి మంత్రులను పోటేసుకుని తిరిగినామా? కొంతమంది మనల్ని మంచోళ్ళు అంటుంటే అది లోపల జీవించడానికి కొంతమంది ఇవే తెలుసు. మంచోడు అంటారు. ఏం తెలుసు నీ గురించి? నీకు ఆయన గురించి వాళ్ళ గురించి ఏం తెలుసు? వీళ్ళ గురించి దాన్ని పెంచి 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 పోషించి క్రూర మృగాలైపోయి దుష్ట మనసు వచ్చి విశ్వాసంలో ప్రశ్నలై దేవుడిని విడిచిపెట్టిపోయినారు. కరెక్ట్గా పత్రిక 3 వాళ్ళ జీవితంలో నెరవేరింది. దేవుడిని విడిచిపోనట్టి విశ్వాసం లేని భ్రష్ట మనస్సు. ఒకవేళ మీకు దేవుని జాగ్రత్త పడ. కొంతమంది పోయినారు. యేసయ్య గారు అందుకే ఆ పాట రాసింది. అంతర్వేదమని వ్యక్తులైరందరూ నాకు నీపై నిలిపినందుకే నా పరుడు సార్థకమాయె. నీయందు పడిన ప్రయాసము శాశ్వత కృపగా నాయందు. కృప కావాలా? దేవుని దగ్గర నేను మంచిది కాదంటుండి. ఘనత కావాలా? ఊళ్ళో పోయి నాకన్నా గొప్పలేడని చెప్పుకో. నాకంటే మంచిది గొప్పల కోసం చెప్పుకో. కానీ దేవుని దగ్గర పనికిరావు. దేవుని దగ్గర పనికిరావు. అపోస్తలుడైన పౌలును దేవుడు సంఘాన్ని క్రమపరచడానికి పెట్టిన ఆయుధం పౌలు. ఎవరు పౌలు అంటే? సార్వత్రిక సంఘాన్ని క్రమపరచడానికి దేవుడి చేత వాడబడిన సాధనం. దేవుడే ఏర్పరచుకున్న సాధనం. నా సాధనం అని చెప్పాడు. అట్టోడు ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? అయ్యా, అట్టి పాపంలో నేను ప్రధాన. మనంగానైతే పరిచయం ప్రార్థన చేస్తాం. నేను ఈ యొక్క లెక్క కాదు, ఆయన లెక్క కాదు, ఈయన లెక్క కాదు, వాళ్ళ లెక్క కాదు, నాకు ఆ లెక్క కాదు, ఈ లెక్క కాదు, నాకు ఆడ లెక్క లేదు, కానీ తిక్క మాత్రం తండ్రి ఉంది. భక్తుడు వేరే భక్తులు బలహీనతలు అసలు తమ్ముడు. ఎందుకు తెలుసా? కొలది పెరగు తరుగదున పాపరసి ఈ విధమున చెడిపోతిని దారి చెడినే అయ్యయ్యో త్రాహిమా క్రీస్తునాథ దయచూడ రావే. ఎంత మంచి పాట రాశాడు భక్తులు. మన తవ్వుచున్న కొలది పాపరాశి కనబడతలే ఉంటుంది. ప్రతిరోజు దేవుడు పరీక్షించుకున్నా ఇంకో ఏదో ఒక బలహీనత ఉండే ఉంటుంది. పోయిన వారం ప్రసంగం ఎంతమంది విన్నారు? అయ్య గారి ప్రసంగం పోయిన ఆదివారం ప్రసంగం సమయంలో పోయిన ఆదివారం ప్రసంగం విన్నాం. అయ్య గారిది వినాలి. సంపూర్ణ గురించి చెప్పుకొచ్చాను. సంపూర్ణ గురించి చెప్తే సెకండ్ వేసేది. సంపూర్ణమైన మనమందరం ఈ తాత్పర్యమే కలిగి ఉండవలను. నేను ఏ తాత్పర్యం అంటే నేను ఇదివరకే సంపూర్ణని కాలేదు అనే తాత్పర్యం. సతీష్ కూడా లైవ్లో చూస్తామే మన సతీష్ ప్రతి వారం ముందు వరుసలే మేము మ్యూట్ చేస్తున్నాం. సత్య పాపం సతీష్ కూర్చొని రాసుకుంటూ ఉంటాడు. దానిలో కుర్చీలో మొదటి వరుసలో ఎంత ధన్యత. ప్రవక్త ముందు కూర్చుంటే మామూలు విషయం కాదు అది. అది వెలిగినోడికైతే అర్థమవుతుంది కదా. మొదటి వరుసలో కూర్చొని రాసుకుంటాడు. మేము సతీస్తున్నాడు అంటే మీ కొళ్ళు అంటే మళ్ళీ ఎక్కువ ఉంటుంది, మళ్ళీ ముందు పెట్టేది, మళ్ళీ ఎక్కువ ఉంటుంది, మళ్ళీ. అయ్యాడు చెప్తున్నారు, నేను ఇదివరకు సంపూర్ణ అయ్యాడు పౌలు. సంపూర్ణ స్థితి పొందినవాడు జ్యేష్ఠుడు ప్రథముడు పౌలు. కానీ ఏమంటాడో తెలుసా? నేను ఇంకా సంపూర్ణి కాలేదు అని నేను అనుకుంటా. అలా అనుకుంటే సంపూర్ణ స్థితి పొందేవాడు యొక్క లక్షణం. గెలవాల్సింది ఉంది అనుకున్నప్పుడే నీవు పరిపూర్ణమైనట్టు లెక్క. అది పరిపూర్ణ లక్షణం. పెద్దల ఊరికి వెళ్ళలే, ఏం లేదు ఇస్తా నాకు ఏముండదు. అందుకే గాలిపోతుంది.
ఆ కంపకి ఈ చెంపకి ఆడదనుకొని ఎడదనుకొని ఆడింత చిరిగి ఎడింత చిరిగి ఆడకి ఇంత మొక్కలు ఏంటిదంటే ఏమైనా రిట్ అయినామంటే ఏమైనా ఒకప్పుడు బాగుంటే బాప్తిజం తీసుకొని ప్రార్థన చేయొచ్చు అంటే ఇప్పుడు దయ్యాలు పడ్డాయి. నీకెట పడ్డారా దయ్యాలు? అంటే పడతాయి మరి. ఎదుటి వాళ్ళ బలహీనతల మీద పడితే దయ్యాలే పడతాయి. అదొక రోజు నిన్ను కూడా వెంటాడుతుంది, ఖచ్చితంగా వెంటాడుతుంది, ఖచ్చితంగా వెంటాడుతుంది. చెప్తున్నా, ఒక విషయం చెప్పి క్లోజ్ చేసేస్తా. దేవుడికి స్తోత్రం. ఒకడు ఒక దైవజనుడిని ప్రశ్న అడిగాడంట, అయ్యా పాత నిబంధనలో వాళ్ళు 3 భార్యలు 4 భార్యలు చేసుకుంటే తప్పులేంది, మనకెందుకయ్యా ఒక స్త్రీనే ఉండాలని దేవుడు పక్షపాతి కదయ్యా అని అడిగాడంట ఒక పెద్ద పాస్టర్ గారిని, ఒక 30-40 ఏళ్ళ పురుషుడు. అడిగితే ఆయన అన్నాడంట దైవ సేవకుడు, అయ్యా అది అజ్ఞాన కాలము ఒకటి, బైబిల్ అంటుంది ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టుగా ఉంది. ఇప్పుడైతే అందరూ అంతటా మానవనసు పొందాలంటే అర్థం ఏంటంటే క్రీస్తు నియమించిన నియమాల్లోనే నడవాలని అర్థం. అప్పుడు కాలం అది ఉండేది. రెండవది ఏంటంటే అప్పట్లో జనదేశం కొరకు, జన ఉత్పత్తి కొరకు దేవుడు బహుమాన తత్వాన్ని ఆమోదించినాడు. ప్రశ్న జయమ, బహుమానత్వాన్ని ఆమోదించిన వాడు బెత్షెబా విషయంలో ఎందుకు దావీదును గద్దించినాడు? ఆలోచన చేయండి. నరేంద్రనేమో టైం రాలే అన్నాడు ఒకటి. మీరేమంటారు? అడిగింటే నేను ఇస్తాను కదా అంటున్నాడు. కరెక్ట్ పాయింట్ చెప్పు. సామవేలుడు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి అంటున్నాడు. మీరేమంటారు? మీకేమీ తోచుతున్నది? ఎప్పుడో లైన్లోకి వచ్చినావు సామెలే. దేవుడి ప్రణాళిక అదే, కానీ దేవుడు ఇయ్యకముందే తొందరపడి తెచ్చుకున్నాడు. మనం కూడా అంతే, ఇప్పుడే కావాలి, నాకు ఇలా రావాలి అన్నీ ఇప్పుడే కావాలా. ఇంగ్లీష్ మెడిసిన్ లెక్క. ఇంగ్లీష్ మెడిసిన్ అయితే తొందరగా పనిచేస్తుంది, హోమియోపతి అయితే స్లోగా ఎక్కడ నీళ్ళతో సహా నింపుకుంటూ వస్తుంది. భక్తి కూడా అంతే, దేవుడు ఇచ్చింది కూడా అంతే, శాశ్వతమైనవి ఉంటాయి. దేవుడు బెత్షెబాను దావీదుకు భార్య ఇవ్వాలనుకున్నాడు. దావీదు బెత్షెబాని భార్యగా స్వీకరించిన తర్వాత సొలొమోనును దేవుడు ప్రణాళిక ప్రకారంగా బయటకు తీసుకురావాలనుకున్నాడు. ఎందుకంటే దావీదు కొడుకులు ఎట్లాంటి వాళ్ళు అవుతారో దేవుడికి ముందే తెలుసు. ఎందుకంటే దావీదు పెళ్లి చేసింది దేవుడు కాదు, సౌలు. పలకండి, మీరు చేసినారేమన్నా? ఏం పలకరే? నేను చేసింది ఎంతసేపు ఎందుకు? 10 నెలలకు ముగిద్దు కాదు. ఇష్టమా కష్టమా? ఓకేనా? తల్లిదండ్రులు రండి, కలపండి, కట్టు కొట్టు పెట్టు అయితే పెళ్ళి. నీతో పెట్టుకుంటే ఎండాకాలం అని చూడవు, వానకాలం అని చూడవు, ముసుగులని చూడవు, ముతుకులని చూడవు. ఉతికిందేనా? సాగరికి వచ్చిన బట్టలు ఉతకాల్సిందే, మురుగున్నా ఉండకపోయినా సౌండ్ పెట్టాల్సిందే, ఉడకబెట్టాల్సిందే, ఉడకబెట్టిన బయటకు తీయాల్సిందే, బండ వేసి పాదాల్సిందే. అప్పుడే తల పెడతా. అప్పుడు తీసుకుపోయి ఆరేసిన మళ్ళీ తెచ్చి మళ్ళీ నీళ్లు కొట్టి ఏం చేయాలి? ప్రయోజనకరమైన షర్ట్ వేసుకుంటే ఇట్లా ఉండాలిగా. అట్లా తయారు చేసిన దానికి ఉతకడమే. దేవుడు స్తోత్రం కలుగుగా. దేవుడు ఇవ్వకముందే దేవుడి ప్రణాళికలో ఉన్నప్పటికీ కూడా ముందే పాకులాడి పొరపాటు చేశాడు. అర్థమైంది. నాతాను ప్రవక్త హెచ్చరించిన తర్వాత అర్థమైంది. దావీదుకు పెళ్లి చేసింది సౌలు. ఆమెని వీయవాడు పెళ్లి చేసుకోలే. ఏమి లక్కిటాలు వచ్చింది, లక్కిటాలు వచ్చింది. గొలియాతుని ఎవరు చంపుతాడు వానికి అర్ధనాశము, అలాగే నా కూతురునిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. యాక్చువల్గా చేయాల్సింది పెద్ద కూతుర్ని. యాక్చువల్గా చేయాల్సింది మన ఇళ్ళలో పెద్ద కూతురు పెళ్లి చేస్తాం, చిన్న కూతురు పెళ్లి చేస్తాం. పెద్ద కూతురుని బాగానుకున్నాడు. కానీ దావీదును చూసి, అందాన్ని చూసి
చూసి కండల్ని చూసి ఎర్రగా బుర్రగా ఉన్నాడని చూసి చిన్నగా ఆన్లైన్లోకి వచ్చింది. అట్ట అనమాట. ఆన్లైన్లోకి వచ్చి మనం ఏం చేస్తాం? పాపం దాన్ని గమనించినాడు ఎవరు? తండ్రి. కొంత అవిధేయుడు కానీ కొంత సెన్స్ పనిచేస్తుంది. కొన్నిసార్లు పిల్లలకి రాములా ఇష్టం లేని పెళ్లి చేస్తారు కదా, ఎంత తప్పు చూడు. వాళ్ళు పెళ్లి అంటుంటే కూడా పెళ్లి చేస్తారు. పెళ్లి చేసినాక సంసారంలో ఇబ్బందులు పడుతుంటే మళ్ళీ వీళ్ళే తిడతారు. వాడే వద్దన్నాడు, చేయమన్నప్పుడు చేసేసేయి శుభ్రంగా. పెళ్లిలో కావాలన్నప్పుడు చేసేలా పిల్లలకి గుర్తుపెట్టుకుని తల్లిదండ్రులారా, ఏజ్ తక్కువ ఉంటే నా కాడికి తీసుకురండి, నేను చేస్తాను పెళ్ళి. వాకిన్లు అన్నేసి కిటికీలు అన్నేసి కరెంటు బోర్డు పెట్టి వయసు తక్కువ ఉంటే 21 సంవత్సరం కన్నా యువతలు కూడా నా కాడికి తీసుకురండి, అవతలు ఉంటే మీరే చేయండి. దేవుని స్తోత్రం కలిగిందా? లక్కిడాలు కొట్టేసినాడు. దాని గొల్లెంత చంపాడు, రాజ్యం వచ్చింది సగం. తర్వాత పెద్దానికి అయిష్టంగానే ఉంది. ఎందుకంటే అక్కశీలను మాట్లాడుకుంటారు. సంబంధం వచ్చినప్పుడు వద్దని చెప్పక నా మాటను, ఎందుకంటే మళ్ళీ నువ్వు చేసుకుంటే ఇంటనే తిరుగుతాక నేనుంటాను, మళ్ళీ మన ఇద్దరికే గొడవలు పడతాయి అని వాళ్ళే మాట్లాడుకున్నారు. మొత్తానికి అక్కశీలను అండర్స్టాండింగ్ వచ్చిందా? తండ్రి కూడా ఆలోచన చేసి వద్దు మంచిది కాదు, ఇష్టపడుతుంది కాబట్టి ఇష్ట పనులు చేస్తే పెళ్ళి. అందుకే మేము అడిగేది, మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నామంటే అప్పుడు చెప్తాను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను, అప్పుడే ప్రమాణం చేసి స్టాల్ కట్టేది. లేకపోతే ఎటు చేస్తారు? దేవుడికి మహిమ కలుగును గాక. దావీదు పట్ల దేవుడికి ఉన్న ప్రణాళిక వేరు. అక్కడక్కడ మన సొంత ఆలోచన, సొంత నిర్ణయాలను బట్టి కొన్ని రాంగ్ స్టెప్స్ జరుగుతాయి. జరిగినప్పటికీ కూడా దేవుడు ఎంత ప్రేమమేడో తెలుసా? దావీదు పాపం చేస్తే దేవుడు దాన్ని ఒక రూట్లోకి మార్చాడు. దేవుడు అబ్బా దావీదు ఊరియా భార్యని చేసుకున్నాడు, కానీ ఇటువంటి రాజు మనకు దొరికినాడు అనే సాక్షి వచ్చింది. ఏంటి ఏ సురేష్ అర్థమైందా లేదా? తప్పు జరిగిండొచ్చు, కానీ ఒకవేళ బెత్షెబాతోనే ఒకవేళ దావీదు ఆ పొరపాటు చేయకపోయింటే, అంటే భార్యగా అంగీకరించకపోయింటే సొలొమోను దొరుకుతాడు. వీళ్ళకు సమయంలో ఎంత మంచి రాజు దొరికాడని ఆనందించారు. అదే దేవుడి ప్రణాళిక. కానీ వీళ్ళు కొంచెం ముందే చేశారు, తొందరపాటు పడి సొంత నిర్ణయాలు చేసుకొని పోగొట్టుకున్నారు. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా సొంత నిర్ణయాల మీద ఆధారపడద్దు. నీ ఆలోచన దేవుని దగ్గర పెడితే అది క్షేమమో కాదో దేవుడే చెప్తాడు. అప్పుడు తర్వాత దానికి టిక్కొట్టు. దేవుడు టిక్కొట్టే ప్రతి ఆలోచన సఫలమవుతుంది. దేవుడు ఇంటి పెట్టిన దాన్ని కూడా నువ్వే టిక్కొట్టుకొని రావాలి. కొంతమంది అంతే కూడా కోసం మనం అంతే కదా, మనం పెద్ద దొంగలం కాదా? బైబిల్ అనేది ఏమనలే. మనం ఏడ దొంగిలుతున్నామంటే మనుషుల దగ్గర కాదు, దేవుడి వద్దనే దొంగిలుస్తున్నాము. చిన్నప్పుడు స్కూల్లో నాకు 5 మార్కులు వచ్చేది. పక్కన 0 పెట్టుకుని పోయేవాడిని. 50/25 ఎక్కడ ఉంటుంది అది చదువు? 50/25 అసలు ఎక్కడ ఉంటుంది అది? అంటే తెలియదు. 0 పెడితే 50. మా కొడుకు 50 25కి ఎవరికన్నా 50 మార్కులు వస్తాయా? 50/25 వచ్చినాయంటే సంతోషం, కానీ 25కి 50 మార్కులు వచ్చా? రావు. తెలియదు. కొన్నిసార్లు అంతే, సార్ కొడతారు, మరి 5 మార్కులు వస్తే ఏం చేయాలని. కొన్నిసార్లు కొంచెం తెలివి వచ్చినాక యువతలో 1 పెట్టేది, 15, 25కి అది మంచి మార్కులే, పాస్ అయింది, బాగుంది. మనమంతా దొంగలే. యాదోటి పెడతాడో దేవుని ప్రణాళికకు ముందన పెడతాం, ఎనకన్నా పెడతాం, అంతే. అప్పుడే అంత గలిబిల్లి వస్తుంటుంది. మళ్ళీ అంత అయిన తర్వాత మళ్ళీ కొంచెం పశ్చాత్తాపడితే సిట్రేట్లోకి వస్తావు. పశ్చాత్తాపం పడకపోతే ఎప్పటికీ సిట్రేట్ రాలేవు. దావీదుని హెచ్చరించిన నాతాను, దావీదు ఒక పేదవాడిని గొర్రెను ఒక అహంకారి అయిన వాడు, రాజు అయిన వాడు, అధికారం ఉందని తీసుకెళ్ళి దాన్ని
తనకి ఇష్టం వచ్చినట్టు చేసుకున్నాడు. అటువంటి శిక్ష ఇవ్వలేను, అటువంటి వెంటనే మరణ శిక్ష ఇవ్వలేను అన్నాడు. న్యాయమైన తీర్పే దావిది. అట్టివానికి, పేదవానికి, మోసం చేసినవానికి ఖచ్చితంగా మరణ శిక్ష చేయాలి. దేవరాజులకు మాత్రం నేను ఇవ్వాలి, ఇవ్వండి అలాగే చెప్పి దేవుడి స్తోత్రం. మరణ శిక్ష తగువాడు అన్నాడు. అంటే వెంటనే నాతో ఏమన్నాడు? మీరు చూడండి, ప్రవక్త ముందు రాజు ముందు భయపడకూడదు చెప్పాలి. ఎంత పెద్దోడే లేదు, ఎంత శివుడు లేదు, దేవుడు ఏం చెప్తా చెప్పాలి అంతేగా. నాతో అన్నాడు, అయితే ఆ మరణ శిక్షకు తగిన వాడు నీవే అన్నాడు. గుండెలు బద్దలైన దావీదుకి అధికారం ఉంది. ఈ మాట పక్కకు పొక్కకుండా ఆ పాపను కప్పెట్టుకున్నట్టుగా దేవుడు కప్పెట్టుకోవాలని చేయొచ్చు. దేవుడు ఒక్కదాన్నే క్షమించాడు, రెండోది నన్ను క్షమిస్తాడు అనుకున్నాడు. అర్థమైపోయింది. వెంటనే తెలుసా, ఈ పాపము నా వల్లనే జరిగింది, ఈ పాపములకు పాత్రను నేనే, ప్రభువాలను క్షమించు అని దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు. అందుకే దావీదు మరణం కాకుండా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. పశ్చాత్తాపడిన తర్వాత, అంత ముందు కంటే తర్వాత ఇంకా గొప్ప పరిపాలన చేసి దేవుని నామానికి మహిమ తెచ్చిన వాడు దావీదు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. స్టేట్మెంట్ ఇక చనిపోయి కుళ్ళు పడతాడని కూడా రాసింటాడు అక్కడ. అప్పుడు ఇచ్చిన సాక్ష్యం, దేవుడు ఇచ్చిన సర్టిఫికెట్. దావీదు దేవుని సంకల్ప ప్రకారమైన సేవ చేసి తన తరం వారికి నిద్రించాడు. అపోస్తల కార్యంలో దేవుడు అపోస్తలను పరిశుద్ధాత్మను ప్రేరేపించుకున్న వాడు ట్రై చేసి రైట్. దేవునికి మహిమ కలుగును గాక. కుక్కర్లా ఉండదు, అక్కడ ఉన్నాం మనం, జగస్పత్రికలు ఉన్నాం. మన కుక్క స్వభావం వద్దు, నక్క స్వభావం కూడా వద్దు, తోడే వద్దు, ఆడి చేసే మృగాల స్వభావం మనకు వద్దు. మనకు యేసయ్యలాగా దీన మనసు, సాత్వికత, అన్నిటి మీద ప్రేమ అనే అద్భుతమైనటువంటి ప్రేమానే తొడుక్కొని సంఘమంతా కూడా ప్రేమలో తొలుతుందాం. మన ప్రేమలో అపవాది ఓడిపోవాలి, మన ప్రేమలో లోకస్తులు ఓడిపోవాలి, మన ప్రేమలో లోకం కూడా ఓడిపోవాలి. ఎస్, ఇది క్రీస్తు ప్రేమ. క్రీస్తు ప్రేమ అంటే ఎలా ఉంటుంది, సంఘం అంటే ఎలా ఉంటుంది, సంఘంలో సహోదరుల ప్రేమ అంటే ఇలా ఉంటుందని మనల్ని చూసి అందరూ నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. సంఘంలో క్రీస్తు శరీరం. ఈ ముక్కొక్కటి చెప్పి ముగిస్తా. మరి మనం ఎవరు అంటే ఆ శరీరంలో అవయవాలను. దేవునికి మహిమ కలుగును గాక. ఇదందరికీ మనకు తెలిసిన ప్రసంగమే, కొత్తది కాదు. కాకపోతే జ్ఞాపకం చేయడం జ్ఞాపకకర్తల బాధ్యత. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమందరం క్రీస్తు యొక్క శరీరంలో అవయవాలు. కాలు దెబ్బ తగిలితే కన్నేడుస్తుంది. ఎందుకు? కాలు కింద ఉంది, ఇక్కడ ఉంది కదా. కన్నుకు కాలుకి ఏమి సంబంధం? కాలు కాలే కదా. కాలు దెబ్బ తగిలితే కన్ను ఎందుకు ఏడుస్తుందంటే రెండు వేరు అవయవాలైనా ఒక్క శరీరానికే ఉంటాయి. అలాగే సంఘం కూడా అలాగే ఉండాలి. సంఘములు కూడా అలాగే ఉండాలి. ఒకరి పట్ల కలిగి ఉండాల్సిన వైఖరి. సహోదరికి నష్టం కలిగితే మనం కూడా అలాగే. అందుకే పౌలు అంటాడు, ఏడ్చే వాళ్ళతో ఏడవండి, నవ్వే వాళ్ళతో నవ్వండి, సంతోషించే వాళ్ళతో సంతోషించండి. కష్టంలో ఉన్న వాళ్ళతో వీలైతే ఆ కష్టంలో పాలు పంచుకోండి. శ్రమల్లో ఉన్న వాళ్ళైతే వారి శ్రమలో మీరు కూడా పాలు పంచుకోవడం ఎంతైనా మంచి పని. సంఘం ఇలాంటి వైఖరి కలిగి ఉంటే అపవాదికి చోటు ఉండదు. రెండవది, లోకము మనల్ని ద్వేషించడానికి అవకాశం ఉండదు. రెండవది, క్రీస్తు ప్రేమను బట్టి లోకమే మారడానికి ఒక మంచి మార్గమై ఉంటుంది. దేవుని స్తోత్రం. అట్టి వాతావరణం చేత మనం అందరం కూడా నింపబడిన వారమై క్రీస్తు ప్రేమను పరిపూర్ణమైనదిగా ధరించుకొని క్రీస్తు రాకడకు సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయుగాక. రండి, తల వంచండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన.